ఒక్క రూపాయి కూడా ఇయ్యనటువంటి అయిపోయింది. 2 సంవత్సరాల కాల పరిమితితో ఉన్నటువంటి కార్పొరేషన్ ఇచ్చినటువంటి ధరల ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా మన వైశ్య వికాస వేదిక నుండి ఈరోజు కార్పొరేషన్ నిధుల కేటాయింపుకై నిధుల సాధన కోసం ఒక దీక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది, దీనికి విచ్చేసినటువంటి వైశ్య సోదరులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెచ్చు. మా వైశ్య వికాస వేదిక ట్రస్ట్ సభ్యులైనటువంటి మా ట్రస్టీలను వేదికపైకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రప్రదంగా గౌరవనీయులు మా సలహాదారులు కోటగిరి దయావీరం గారు అన్న వచ్చొక్క ఫోటో దిగండి. కన్య రామనరేష్ గారు కోశాధ్యక్షులు, మరియు కొత్తూరు వీరేందర్ గారు, కాసం శేఖర్ గారు, గిరి గారు, కొత్త రవికుమార్ గారు, కూర రమేష్ గారు, వందనపు వేణు గారు, ఇక్కడ విచ్చేసినటువంటి ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అన్న కేవీ ప్రతాప్ గారిని, మరియు భారతీయ జనతా పార్టీ మాజీ జెడ్పీటీసీ ఆమందగల్ జెడ్పీటీసీ కండే హరిప్రసాద్ గారిని వేదికపైకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తారు. ఒక ఫోటో తీయడంగా అందరూ ఒక ఫోటో తీసుకో ప్రతాప్ అన్నారండి. ఒక గ్రూప్ ఫోటో తీసుకోండి. ఓకే, అందరు పైన కూర్చోవలసిన విజ్ఞప్తి చేస్తారు. సార్ జయ జయ వైశ్య. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసినటువంటి మిత్రులందరూ కూడా మరొకసారి స్వాగతం చెప్తూ, ఇప్పుడు మన యొక్క దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి ప్రముఖ జర్నలిస్ట్ నాయకులు మరియు మా వైశ్య వికాస వేదిక గౌరవ చెప్పేసి సూత్రధారి వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు, వైశ్య కార్పొరేషన్ నిధుల సాధన కోసం దీక్ష చేపడుతున్న మిత్రుడు సత్యనారాయణ గారు, వేదిక మీద పెద్దలు, వేదిక మీద ఆర్యవైశ్య నాయకులు అందరికీ పేరు పేరు నమస్కారం. మనకు గత కొన్నేళ్ళు అనేక డిమాండ్లతో మనం ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ఆజ్ఞ ఫలితాన్ని మాత్రం సాధించలేకపోతున్నాం. అందుకు కారణం ఏమిటనేది ఇప్పటికీ మనకు అందుబడిన విషయం. పాలకుల నిర్లక్ష్యమా, మన అసమర్థతని తేల్చుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ నేపథ్యంలోనే సాధనా దీక్షకు నడుము బిగించారు. అంతకుముందు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని పాదయాత్రలు, ధర్నాలు, రాస్తారోకులు ఏం చేస్తే కూడా ఎట్టకేలకు ఆ గవర్నమెంట్ చెప్పిన ఈ గవర్నమెంట్ వచ్చి పేరుకు కార్పొరేషన్ ఇచ్చింది తప్ప ఓ చైర్మన్ ఇచ్చి రూపాయి ఫండ్ వేయాలి. ఆ చైర్మన్ వచ్చింది, దిగిపోయింది, అయిపోయింది. ఆ కార్పొరేషన్ ఒక కార్యక్రమం జరగలే. అంటే కార్పొరేషన్ కేవలం ఒక ఆటో వస్తువుగా చేస్తూ చూపించి వదిలిపెట్టారు. మనకు అనేక సమస్యలే. వైశ్యులు అంటే సంపన్న భావన ముందు ప్రభుత్వం నుంచి పోవాలి. సంపన్నులు ఉండొచ్చు, వాళ్ళ నుంచి తీసుకోండి, కానీ పేదలు కూడా ఉన్నారు. మధ్యతరగతి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. దీన్ని ఈ ప్రభుత్వాలు, పాలకులు పట్టించుకోవట్లేదు. కేవలం సంపన్న వర్గాలనే భావంతో చూస్తుంది. సుమారు ఒక 10-15% సంపన్నులు ఉంటే 80-85% రైస్ మిల్లో గుమస్తాలుగా, తోపుడు పడ వ్యాపారాలు, చిల్లర వ్యాపారాలు. మరీ పల్లెటూరుల పరిస్థితి దారుణంగా ఉంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయిన క్రమంలో మామూలు వైశ్యులు బతికే జీవనించే స్థితి లేదు.
విద్యా వ్యవస్థ పెరిగిపోయింది, ఫీజులు పెరిగిపోయినాయి, ఖర్చులు పెరిగిపోయినాయి. అవి తట్టుకోలేక అనేక మంది పిల్లలు అర్థాంతంగా చదువు ఆపేస్తున్నాడు. ఇలాంటి క్రమంలో వైశ్య కార్పొరేషన్ పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ నిధుల కోసం చైర్మన్ గారు ఏం పోరాడారో మనకు తెలియదు, ఫలితం దక్కలేదు. ఇలాంటి క్రమంలో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించిన సత్యనారాయణ గారు ఇవాళ వైశ్య కార్పొరేషన్ నిధుల కోసం ఇవాళ దీక్ష పెట్టడం నిజంగా మనందరం సంతోషించాల్సిన విషయం. ఒక్కసారికి సత్యనారాయణ గారు చప్పట్లతో అభినందనలు తెలియాల్సి కోరుతున్నాం. మనకు అనేక సమస్యలు ఉన్నాయి. వైశ్య కార్పొరేషన్ స్థాపించాలి. ఆర్యవైశ్య కార్పొరేషన్కి 500 కోట్ల నిధులు తక్షణం కేటాయించి 15 మంది డైరెక్టర్లు పోయినసారి చైర్మన్ ఇచ్చిన తప్ప డైరెక్టర్లు నీయలే. ఆమె ప్రైవేట్ జిల్లాకు ఇన్ఛార్జ్ పెట్టుకుంది, ప్రభుత్వం అయితే డైరెక్టర్లు నీయలేదు. అందువల్ల 15 మంది డైరెక్టర్లు నియమించాలి. ఫ్యూచర్ సిటీలో ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు, ఫ్యూచర్ సిటీ కలవరిస్తున్నాడు కదా, ఆ ఫ్యూచర్ సిటీలో వైశ్యులకు 1000 ఎకరాల స్థలం కేటాయించాలి. ఈడబ్ల్యూఎస్ వర్గీకరణకు తేవాలి. అంటే త్వరలో మనకు జంట నగరాల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్లో మన వైశ్యులు కూడా సరైన ప్రాతినిధ్యం కల్పించి అన్ని రాజకీయ పార్టీలు కూడా, ఒక్క కాంగ్రెసే కాదు, టీఆర్ఎస్ఏ కాదు, అన్ని రాజకీయ పార్టీలు వైశ్యుల జనాభా దామాషా ప్రకారం సీటు కేటాయించాలి. మనందరం కలిసి వాళ్ళని గెలిపించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే నామినేటెడ్ పదవుల్లో వైశ్యులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. ఇప్పుడు వైశ్య కార్పొరేషన్ కారిడార్లో వైశ్య పారిశ్రామికవేత్తలకు 25% కేటాయించాలి. చాలా ఉన్నాయి మన సమస్యలు, మనం పోరాడాల్సి చాలా ఉన్నాయి. ఈ క్రమంలో వైశ్య కార్పొరేషన్ నిధులను కేటాయించినట్లయితే కొంతమేరకు వీళ్ళ కొన్ని సమస్యలు కేటాయించేది ఉంది. మిగతా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తే మరికొన్ని తీసే సమస్యలు పరిస్థితుంది. కాబట్టి ఇందుకోసం మన పోరాటానికి నాంది పలికిన సత్యనారాయణ అభినందిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం కావాలని, ఈ ధర్నా ద్వారానైనా వైశ్య కార్పొరేషన్ నిధులు రావాలని, తద్వారా మన సమస్యలకు పరిష్కారం కూడా ఒక మార్గం ఏర్పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌరవ సలహాలు ఉండుకుంటూ మన వైశ్య వికాస వేదిక చేసే ప్రతి కార్యక్రమానికి విజయవంతం చేసేలో కీలక భూమిక వహిస్తున్నటువంటి కోటగి దైవదినం గారికి సభాముఖంగా వారికి నమస్కారాలు, ధన్యవాదాలు ఇచ్చిన. రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు మాకు స్ట్రెంత్ ముఖ్యం కాదు, ఇక్కడ చేసేటువంటి కార్యక్రమం యొక్క ఉద్దేశం. చాలామంది కొంత అపోహలు ఉన్నాయి. ఆయన పిలవలేదు, ఈయన పిలవలేదు, ఆ సంఘమా ఈ సంఘమా, ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమా అనుకూలమా, సంఘంలో ఉన్న వాళ్ళు మేము కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నాం కాబట్టి సంఘ నాయకులు మేము పోవచ్చా పోరాదా. నేను సంఘ నాయకులకు అందరూ కూడా ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉండొచ్చు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఉండొచ్చు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉండొచ్చు, లేకపోతే వాసవి క్లబ్స్ ఉండొచ్చు, అవోపాలు ఉండొచ్చు. ముఖ్యంగా ఈ 5 సంఘాలు, ఈ 5 సంస్థలు అయితే పనిచేస్తున్నాయో మీరందరూ చేసే పని రాజకీయ పరంగా మాత్రం మీరు ఎవరు కూడా చేయట్లేదు. రాజకీయ ఉద్దేశంతో మీరు ఏ పని చేయట్లేదు. రాజకీయ ఉద్దేశంతో రాజకీయాల్లో పదవుల కోసము, రాజకీయం అనేది భిక్ష కాదు, మన హక్కు. దాని ద్వారానే ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం తీసుకుంటాం. మీ పార్టీలో ఎవరైతే ఉన్నారో, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపయోగమే తప్ప వాళ్ళకి ఇబ్బంది కలిగేటువంటి అంశం కాదు. పాపం మనోళ్ళు కొంత అమాయకులు అభద్రతతో ఉంటారు కాబట్టి రానికి కూడా, మీటింగ్ రానికి కూడా ఆ అన్న చెప్పలే, ఈ అన్న చెప్పలే, ఆ బావ చెప్పలే, ఈ బామ్మడి చెప్పలే అని చెప్పి వచ్చేవాళ్ళని కూడా రాకూడదు. వైశ్య వికాస్ వేదిక ఆధ్వర్యాన ఈరోజు ఒకరోజు నిరాహార దీక్ష అన్నాము. 33 జిల్లాలు నుంచి కనీసము జిల్లాకు ఒక 5 మంది వచ్చినా ఒక 200 మంది అయ్యేది. కానీ అది మనము మర్చిపోతున్నాము. నేను కాంగ్రెసు, నేను బీజేపీ, నేను టీఆర్ఎస్ అని అంటాం, కానీ మన కొరకు మనం చేసుకోలేకపోతున్న సమస్యలను మనము పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకంటే వైశ్యులంటే పెట్టేవాడే కానీ చేయి సాచేవాడికి కాదని చాలామంది అంటారు నాయకులు. కానీ మన దాంట్లో కూడా ఒక 50-60% మెంబర్స్ చేయి చాచే వాళ్ళు ఉన్నారు. మన పిల్లలకు వైద్యం కావాలంటే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కనుక మనమందరం కూడా ఈ దీక్షకు మద్దతు ఇస్తూ నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా సమయం వచ్చి ఏదైనా ధర్నా కానీ ఏదైనా ఉంటే మనమందరం కూడా పాల్గొనాలని చెప్పి నా యొక్క విజ్ఞప్తి.
ఆర్యవైశ్య సంఘానికి ఇప్పటి వరకు కార్పొరేషన్ ఇచ్చిండ్రు. మనకు 50-75 ఏళ్ళకెళ్ళి కార్పొరేషన్ లేదు. ఈసారి కార్పొరేషన్ వచ్చింది, కానీ కార్పొరేషన్ రూమ్ కాడికే ఉంది, కానీ బయటికి వచ్చి వీళ్ళకు ఈ సాయం చేసినాము, ఈ హాస్పిటల్కు, ఈ విద్యకు అని ఎక్కడ చెప్పిన మాట లేదు. కనుక ఆ డైరెక్టర్స్ కూడా ఎవరు లేరు, ఒకటే చైర్పర్సన్ మాత్రమే ఉంది. ఆ చైర్పర్సన్ కూడా టైం అయిపోయింది, దిగిపోయి కూడా 1 నెల అవుతుంది. కానీ మళ్ళీ కొత్త చైర్పర్సన్ కానీ చైర్మన్ కానీ పెట్టలేదు. ఈసారి చైర్మన్ ఇచ్చేటప్పుడు తప్పకుండా 33 జిల్లాలు కనీసము ఒక 10-15 డైరెక్టర్లను పెడితే కూడా బాగుంటుందని నా అభిప్రాయము. డైరెక్టర్లను పెడుతూ మన వైశ్య కార్పొరేషన్కు కాస్త నిధులు ఇస్తే బాగుంటుంది అనేది నా కోరిక. మన వైశ్య వికాస్ నుంచి ఒక 500 కోట్లు డిమాండ్ చేస్తున్నాము. ఆ డిమాండ్ ప్రకారంగా ఇస్తే బాగుంటుంది, కానీ వాళ్ళు ఎంతో కొంత అయినా ఇస్తే మెరుగుంటుంది అన్నది నా అభిప్రాయం. ఫ్యూచర్ సిటీలో వైశ్యులకు స్థలం కేటాయించాలి, ఈడబ్ల్యూఎస్ వర్గీకరణ తెలవాలి. రాబోయే జిహెచ్ఎంస్ ఎన్నికల్లో మన వాళ్లకు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ ఏ పార్టీ నుంచి కానీ సీటు ఇవ్వమని అడగాలి. అడిగిన తర్వాత మన వారి కొరకు మనము ప్రయత్నం చేయాలనేదే నా అభిప్రాయం. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నామినేట్ పదవుల్లో వైశ్యులకు తగిన ప్రాధాన్యత లేదు. ఇప్పుడు మన ఎమ్మెల్సీ టైం కూడా అయిపోతుంది, కనుక మళ్ళీ ఎమ్మెల్సీ తర్వాత కార్పొరేషన్ డైరెక్టరు, తర్వాత డైరెక్టర్లను ఇస్తే బాగుంటుంది. ఇంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళు కొంత మెరుగనే అనుకున్నా, ఎందుకంటే ఒక 4 పోస్టులు డైరెక్టర్స్ కానీ చైర్మన్లు ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఒక డైరెక్టర్ చైర్మన్ ఇచ్చింది, దానికి కూడా నిధులు లేకుండా ఆమెను బొమ్మలాగా కూర్చునబెట్టడమే జరిగింది. కనుక మీరు అందరూ కూడా గమనించాలి. మనకు అవకాశం వచ్చినప్పుడల్లా ప్రయత్నం అయితే చేయాలి. తప్పకుండా మనకు 33 జిల్లాలో కనీసం 1-2 ఎమ్మెల్సీలు, 1-2 ఎమ్మెల్యే పదవులకు అన్ని కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు కూడా ఇస్తే బాగుంటుంది. వాళ్ళ కొరకు మనం అందరం కూడా ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇంతట్లో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు అన్నగారు. మీ యొక్క ప్రాతినిధ్యం అంటే మీ వైశ్య వికాస వేదిక ఒక శక్తి, మహాశక్తి. మనం అనుకున్నట్లు ఒక వ్యక్తితో కాదు, ఈ ప్రపంచము తెలంగాణ సాధనలో చూపెట్టిన ఘనత వైశ్య వికాస వేదికకు ఉంది, ఎల్బీ నగర్ గడ్డకు ఉంది. ఈ వైశ్య వికాస వేదిక ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మన కాచమ్మన్ అంటే వ్యక్తి కాదు, ఒక మహాశక్తిగా భావించాలి. ఈరోజు వైశ్య కార్పొరేషన్ ఏర్పాటైందే, కానీ నార్కటపల్లి నుండి విచ్చేసినటువంటి వైశ్య సోదరులకు అందరూ కూడా స్వాగతం. వైశ్య కార్పొరేషన్ ఏర్పాటైందే, కానీ ₹1 చెల్లించని ఘనత మన తెలంగాణ గవర్నమెంట్కు. ఈ 2 ఏళ్ల పదవీ కాలం అయిపోయినాక కూడా కనీసము నిన్నగాక మొన్న చెరువుగట్టు ప్రాంతంలో 2 కుటుంబాలు, మొన్నగాక ఆవులన్న కొత్తపేట మార్టినగర్ ప్రాంతంలో ఒక కుటుంబము వారి అనుకోకుండా అగ్ని ప్రమాదానికి గురైతే ₹1 ఇచ్చే నాదులు లేదు. మేము ఎంతకాలం మేము ఎందమని ₹100, ₹1000 వేసుకొని మనం ఇవ్వాలి. అదే మనకు 100 కోట్లు ఉన్నట్లయితే మనము ఈ వైశ్య కార్పొరేషన్ ద్వారా తక్షణమే ఒక 50,000, 2 లక్షలు, ₹1,00,000 ఇచ్చి ఆ తర్వాత మనందరము చేయుత ఇవ్వచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మన కాచమన్న గారు ఒక ధైర్యం చేసి తెలంగాణ గవర్నమెంట్కు ఒక మన అల్టిమేటం, ఒక డిమాండ్ను అందజేయబోతున్నారు. ఈ వేదిక ద్వారా మనందరి ద్వారా చప్పట్లు కొట్టాలి. కార్పొరేషన్కు నిధులు ఇవ్వాలి. కార్పొరేషన్కు నిధులు ఇవ్వాలి. అలాగే తెలంగాణలో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ కూడా ప్రాముఖ్యత కల్పిస్తూ వైస్ చైర్మన్ పదవులు కార్పొరేషన్కు ఒక 3-4 ఇవ్వాలి. మీరన్నట్లు 15 మంది డైరెక్టర్లను కూడా ఇచ్చినట్లయితే ఎక్కడో బట్టాసెల్లులో జరిగిన ఏమన్నా చిన్న సంఘటన అయితే అక్కడ వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ ఎక్కడో చేసినట్లయితే ఒక 3-4 వైస్ చైర్మన్ పోస్టులు కూడా ఉన్నట్లయితే దానికి ఒక విలువ ఉండదు. వీలైనంత త్వరగా వైశ్య కార్పొరేషన్కు చైర్మన్ ప్రకటించాలి. కనీసం 50,000
కోట్ల నిధులు తక్షణం విడుదల చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. 500 కోట్లు తక్షణం విడుదల చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. జై వాసవి, జై వైశ్య, జై వైశ్య. ధన్యవాదాలు దేవేంద్ర గారి. మరి ఈరోజు వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో వైశ్య కార్పొరేషన్ నిధులకై పోరాటం చేస్తున్నా. ఈ పోరాటంలో ఫౌండర్ ఎవరంటే గాంధీ గారు, మన కాచం సత్యనారాయణ గారు, ఇంకా చాలామంది ప్రముఖులు ఉన్నారు. వాళ్ళ సాధన ద్వారా ఎన్నో త్యాగాలు చేసి ఈ వైశ్య కార్పొరేషన్ సాధించుకున్న తర్వాత ఇంతకు ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. ఎన్నిసార్లు విన్నవించుకున్నాం, ఎన్ని పోరాటాలు చేసినాం, ఎన్నో విధాలుగా మనము మన హక్కు అని కొట్లాడినాం. అయినా ఆ గవర్నమెంటు చీమకు ఇంత కూడా అయినట్టు లేదు. దానికి మనం అందరం ఏకధాటిగా నిలబడి ఆ గవర్నమెంట్ని పంపించేసినాం. సో మనం అందరము తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతాం ఈ వైశ్య వికాసం ద్వారా. ఇప్పుడు కూడా 2 సంవత్సరాలు అయింది. వైశ్య కార్పొరేషన్ పేరుకు మాత్రమే ఇచ్చినారు. మనం ఎంతో గర్వించినాము, ఎన్నో దాన్ని ఏమంటారు పటాకలు కాల్చినాము, గల్లగల్లగలుపుకున్నాము, అన్ని చేసినాము. మళ్ళీ ₹1 కూడా నిధులు ఇవ్వలేదు. మరి ఇది ఎంతవరకు న్యాయం? గవర్నమెంట్కి ఆలోచించాలి. మళ్ళీ ఈ గవర్నమెంట్ కూడా ఇచ్చినట్టే ఇచ్చి ₹1 కూడా ఇవ్వలేదు. మళ్ళీ ఈ గవర్నమెంట్ కూడా పుష్టం. అట్లా కాకుండా చూడాలి, తొందరగా నిధులు కేటాయించాలి. మరి ఈ కార్పొరేషన్కి కావలసిన నిధులు ఏమేమిటో ఉన్నో అవన్నీ రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను ఆర్యవైశ్య సంఘం కొత్తపేట అధ్యక్షుడిని మాడూరి వాసు గుప్తా. చాలా సంతోషం. శ్రీ కాచం సత్యనారాయణ గారు గత 30 ఏళ్ళ సంది నాకు పరిచయం. ఏ కార్యక్రమం చేయాలన్నా హుందాతనంగా ఆయన ఒరవడితో ఆయన పోతుంటాడు. నేను కూడా అంటుంటాను ఎందుకన్నా ఇవన్నీ అంటే వినడు ఆయన. ఇప్పుడు ఈయన యొక్క సేవకు, ఈయన యొక్క పోరాటానికి గవర్నమెంట్ స్పందించి ఆయనకు ఎమ్మెల్సీ ఇవాళ లెక్కకైతే, కానీ మన దాంట్లోనే మనకు ఆర్గ్యుమెంట్ చేస్తారు. పొద్దుగాల మాట, మధ్యాహ్నం మాట, రాత్రి మాట మాట్లాడతారు. మనం మాట్లాడుతూ కూడా 5 ఎకరాల భూమి గవర్నమెంట్ ఇచ్చింది. ఇంకో 5 ఎకరాలు ఇవ్వమనంటే సంతోషం ఉంటుంది. 100 ఎకరాలు, 500 ఎకరాలు, 5కే దిక్కు విధానం లేదు. అది ఇంకా 500 ఎకరాలు, 100 ఎకరాలు ఎవరిస్తారు ఏంటిది? మనము కోరికలు కూడా మంచి సదభిప్రాయంతో కోరాలి. ఈయన వైశ్య కార్పొరేషన్కు చైర్మన్కు అర్హుడు. ఈయనకు వెనుదండి ఉన్నటువంటి మా సుష్మ గారు కూడా వచ్చారు. ఆమె ప్రోత్సాహంతో ఈయన కార్యక్రమాలు చేస్తాడు. 200 మందికి భోజనాలు పెట్టాయంటే 500 మందికి చేస్తాడు. అందులో గుడ్డు పెడతాడు, మసాలా పెడతాడు, అన్నం పెడతాడు, అన్నీ చేస్తాడు. కానీ మన వైశ్యులకు మంచి సదభిప్రాయంతో చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఆయన చెప్తూనే ఉంటాడు, పార్టీలకు అతీతంగా అందరు వచ్చి హుందాతనంగా ఉండి మన యొక్క జనాభాను చూపిస్తే ప్రెస్ వాళ్ళు కానీ, మీడియా వాళ్ళు కానీ, వస్తువులు కానీ, పోతోళ్ళు కానీ సంతోషం వ్యక్తపరిచి ఎవరైనా ఆయన అంటే కాచం సత్యనారాయణ అంటే పేరు వస్తుంది. మనం పిలిస్తే ఒక్కరు రారు. ఒకవేళ పిలిచినా కానీ మీటింగ్కు 500 మంది వస్తా అంటాడు. 2 సున్నాలు తీయాలి, 5 వస్తారు. ఈయన ఇంకెంబడి 2 వస్తారు, ఎవరు రారు. మళ్ళీ కిరాయిలు ఇవ్వాలి, అన్ని చేయాలి. ఈ కార్యక్రమం మన గురించి చేస్తుండు కదా, మంచి కార్యక్రమాలు కదా, మనం పోవాలనే ఆలోచన అందరికి ఉండాలని కోరుకుంటూ ఈయన చేసే పోరాటానికి ఆ యొక్క ప్రభుత్వం కూడా స్పందించి కొంచెం న్యాయం చేసి నిధులు విడుదల చేయాలి. ఇలాంటి వ్యక్తులకే వైశ్య కార్పొరేషన్ దాంట్లో డైరెక్టర్లుగా ఇవ్వాలి. మా మాడూరి వాసు కూడా మంచి సమర్థుడు. ఇలాంటి వాళ్ళని తీసుకొని ఆ యొక్క కార్పొరేషన్ ముందుకు పోవాలనే ఉద్దేశంతో చెప్తున్నా. నేను మనస్ఫూర్తిగా కాచం సత్యనారాయణ గారికి చేసే కార్యక్రమాలకు నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ముందు కూడా మంచి కార్యక్రమాలు చేసి మంచి బిర్యానీకి ఇట్లా దింపేయాలని అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మాట్లాడు నిలబడు అంటే కూర్చొని నువ్వు మాట్లాడితే నేను అసలు ప్రమర్శించ వస్తావు బాబు. జయవాసవి అందరికీ నమస్కారం. ఈరోజు మా రేవంత్ అన్న ఇచ్చిన నేను లంకె బిందెలో అనుకున్నా,
ఆ లంకె బిందెలు ఇప్పి చూస్తే అలా ఏం లేదు, ఖాళీగా ఉంది. మరి ఇప్పుడు మనకి కార్పొరేషన్ అనేది ఇచ్చిన తర్వాత దాని ద్వారా వయసులకి ఎంతో మేలు జరుగుతుంది. కానీ అది కావాలంటే నిధులు కావాలి కదా. అంటే ఆ బిల్లు ఓపెన్ చేసి చూస్తే ఏం లేవు, మరి ఖర్చు ఎట్లా పెడతాం కదా. సో ఇలాంటివి ఏంటంటే ఈ ఉత్తుత్త కార్పొరేషన్లు ఇవి పెట్టడం వల్ల వయసులకు కానీ ఎవరికి ఉపయోగం ఉండదు. ఇప్పుడు కాచమన్న లాంటి వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకొని మన కోసం ఉద్యమం చేస్తున్నప్పుడు అందరూ కలిసికట్టుగా రావాలి. కానీ నేను ఆ పార్టీ ఈ పార్టీ అనేది మాటలు మాట్లాడకూడదు. ఆయన కులం కోసం చేస్తున్నాడు, కులంలో ఉన్న పేదలు మధ్యతరగతి వాళ్ళ అభివృద్ధి కోసం చేస్తున్నాడు. వాళ్ళది వాళ్ళు చేసుకోవడానికి చేసుకుంటారు, కానీ అందరి కోసం కష్టపడుతున్నప్పుడు మనందరం కలిసి ముందుకు పోవాలి. కానీ ఆయన చేస్తుండు ఈయన చేస్తుండు అనే మాటలు మన వయసుల్లోనే ఎక్కువ అవుతుంది. అన్ని కులాలు కలిసి కట్టుకుంటున్నారు, కానీ మన దాంట్లో మాత్రం ముందుకు రావడానికి ఎందుకు ఇష్టపడట్లేదో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఈ ధోరణి మానుకోవాలి. తర్వాత రెండోది, గవర్నమెంట్కి నేను డిమాండ్ చేసేది ఏంటంటే యువత బయలుదేరుతుంది. యువత ఒకప్పుడు వ్యాపారాల్లో వాటిలో తుంగతుర్తి నియోజకవర్గం నుండి మధ్యలాల మండలం అధ్యక్షులు వెంకటేశ్వర్ గారు, వారి బృందానికి స్వాగతం. మరి వైశ్య యువత కూడా మన దాంట్లో బిలో మధ్య తరగతి, అంటే నేను కూడా జాబ్ చేస్తున్న మంచి పొజిషన్లో ఉన్నా. కానీ ఈరోజు సెలవు పెట్టుకొని మరి కాచమన్న కోసం ఎందుకు వచ్చామంటే ఆయన అందరి కోసం పోరాడుతున్నాడు. యువత మొత్తం కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏ ఉద్యోగాల్లో ఉన్నా ఎక్కడున్నా ఏది ఉంటున్నామో తలా ₹1 పోగు చేసుకొని మన దాంట్లో లేనోళ్ళని చదివించుకుంటున్నాము. ఎవరికన్నా లేకపోతే అంటే కొంతమంది ఒంటరి మహిళలు ఉంటారు, వాళ్ళకి కుటుంబ పోషణకు కూడా ఇబ్బంది ఉంది. అట్లాంటి వాళ్ళకి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుంటే వాళ్ళ పొట్టకొట్టికి వాళ్ళు నింపుకునే అవకాశం ఉంది. వయసులంటే అందరు ఉన్నోళ్ళే లేరు, లేని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మన వాళ్ళని మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా అందరం కలిసి పోరాటం చేయాలి. మనం ట్యాక్సులు లక్షల రూపాయలు ట్యాక్సులు కడుతున్నాం. నేను ఒక్కడిని ₹5 లక్షల ట్యాక్స్ కడుతున్నా, నా వాళ్ళకి అది ఉపయోగపడట్లేదు కదా. మరి అలాంటప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి? మన లాంటి కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో వాటికి మన నిధులు సమకూర్చి వాళ్ళందరికీ కూడా మనం పేదోళ్ళకి అందరికీ కూడా సాయం చేయాలి. ఈ సభ ద్వారా నేను మన కాచమ్మన్న ద్వారా కానీ మన వయసులందరి ద్వారా కానీ ఒకటే డిమాండ్ ఏంటంటే మీరు త్వరగా కార్పొరేషన్ నిధులు అనేది రిలీజ్ చేస్తే మా దాంట్లో ఉన్న మధ్య పేద తరగతి వాళ్ళకి కొంచెం సహాయకరంగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని దీని గురించి మీరు ఆలోచించాలని నేను కోరుతున్నాను. అందరికీ నమస్కారం. జై వాసవి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్. మనకు ఎలక్షన్ ముంగల పార్టీ అలాగే వైశ్య కార్పొరేషన్ అనేది ప్రకటించి ఎందుకు మనం చూసుకొని మూరు చెప్పుకోలేడు మాకు ప్రకటించిందని డప్పు కొట్టినాం, పాలాభిషేకాలు అందులో ఏం లేదనేసి ఇందాకన్నా లంక బిందె దొరికిందని ఏదో చెప్పాడు కదా. ఆ లంక బిందె కాదు, మట్టి కుండ. అది లంక బిందె కాదు, మట్టి కుండ. కనీసం మా దగ్గర ఇప్పుడు అన్న చెప్పిన చెరుగట్లో 15 షాపులు టోటల్గా 2 షాపులు వైశాస్ పోయినాయి. ఈ వైశాస్ ఏంటంటే సర్వం పోయినాయి. మిగతా వాళ్ళే ఓన్లీ షాపులే, వీళ్ళు హౌస్ గోల్డ్ డబ్బులు అన్నీ ఎవ్రీథింగ్ పోయింది. అక్కడికి ఒక మంత్రి కానీ కలెక్టర్ కానీ ఎవరు కూడా వచ్చి పరామర్శ అంటే ఎంత దిగజారి మన వైశ్య జాతిని ఎంత దిగజారి చూస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి కూడా మళ్ళీ మనమే పోగు చేసి వాళ్ళని మళ్ళీ ఒక స్థితికి తీసుకురావాలని మనం ప్రయత్నం చేసి తలా కొన్ని పోగు చేసి ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు ప్రభుత్వానికి మనపై ఇంత వివక్ష, ఇంత చిన్న చూప? మనం కార్పొరేషన్ ఉన్నప్పుడు మరి కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా ప్రకటిస్తున్నారు అని చెప్పేసి చాలాసార్లు చెప్పారు, కానీ ₹1 కూడా దాంట్లో అయితే లేదు. 5 ఎకరాలు అప్పుడు పోయినసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ 5 ఎకరాలు ఇచ్చారు. దాన్ని అట్లాగే ఆ భూమిని మనం తినలేము, తాగలేము. పోనీ మనం ఏదైనా కట్టుకుందాం అంటే దాన్ని ఎవరు ముందర వాడినియ్యారు, దాన్ని కట్టుకొని ఎవరికి ఇవ్వలేము. ఎటు కాకుండా మనకు దండేసి వదిలేస్తున్నారు. ఎలక్షన్ టైంలో మాత్రమే మనల్ని యూజ్ చేసుకుంటున్నారు. రాజకీయ ఓటు బ్యాంకు లాగానే చూస్తున్నారు. ఇంకా కూడా ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరవాలని కోరుకుంటున్నాను. జై వాసవి. నిజంగా మేము 12:30కి వచ్చేసాము, అప్పటికి చాలా తక్కువ మంది వచ్చారు. కానీ నిజంగా వైశ్య సాధన దీక్ష ఉమ్మడి నల్గొండ జిల్లా రావణపేట మండలం నుండి వచ్చేసినటువంటి ఉప్పు రాజేంద్ర ప్రసాద్ వారి టీంకి అందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. కూర్చోవాల్సింది. నిజంగా మీ అందరికి ఒక్కసారి కరతాళతోటి చెప్తున్నా. ఎందుకంటే మరి ఇన్ని సంఘాలు ఉన్నాయి, చాలా సంఘాలు ఉన్నాయి. ఎవ్వరు కూడా మరి కాచమన్న సత్యనారాయణ గారు చేసేటువంటి దీక్ష గురించి కానీ
మరి అందరికీ తెలుసు మీడియా ద్వారా ఇవాళ నిజంగా మనం మనస్సాక్షిగా వచ్చేసాము. మరి అన్నకి ఎప్పుడు కూడా మనం సపోర్ట్ చేద్దాము. తెలంగాణ రాష్ట్ర పోరాటంలో వారి యొక్క కొన్ని వీడియోలు చూశాను నేను. నిజంగా మన వైశ్యుల్లో ఇంత పోరాటం కలిగిన పోరాట యోధుడు ఉన్నాడా అనిపించింది. మరి నిజంగా ప్రాణాలకు తెగించారు ఆ రోజున. ఈ సందర్భంగా అన్నకి తెలంగాణ రాష్ట్ర పోరాట యోధుల్లో మన వైశ్యులందరి తరఫున ఒకసారి హృదయపూర్వకంగా అందరం కూడా చప్పట్లు పెడదాం. ఇంకొకటి ఏంటంటే మన సంఘాల్లో ఉన్నటువంటి మనందరం కూడా ఇట్లా చెయ్యి అన్నదానం చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అంటారు. ఇవాళ నాకు అనిపించింది వైశ్య కార్పొరేషన్ మీరే స్టార్ట్ చేయండి అన్న. మనందరం కూడా ప్రతి నెల అన్నదానాలకి, ప్రసాదాలకి, వాటికి వీటికి ఖర్చు పెట్టేదానికంటే నెలకు ఒక 100-200 ఎంతో కొంత అన్నగా ఆ అకౌంట్లోకి వేసేసేద్దామన్నా. దీన్ని చూసైనా సరే ప్రభుత్వానికి ఇక ఆ మాట అనకూడదు, బుద్ధి రావాలి. మనం కార్పొరేషన్ పెట్టాము, నిధులన్నీ వాళ్ళే సమకూర్చుకుంటున్నారనే బుద్ధి జ్ఞానం అన్న వచ్చి వైశ్య కార్పొరేషన్ గురించి ప్రభుత్వం ఆలోచించి రేపు మనకు జరగబోయే ఎన్నికల్లో ఏ ఎన్నికలైనా సరే మన ఓట్ బ్యాంక్ పవర్ ఏంటో చూపించాలి. వైశ్యులకు ₹1 కూడా ఇవ్వనప్పుడు మరి ప్రభుత్వానికి ఎందుకు ఓట్లు వేయాలి? ప్రామిస్ చేయటం కాదు, 2 సంవత్సరాలు అయింది కానీ ఒక్క పేద విద్యార్థికి సహాయం చేసినటువంటి దాఖలాలు లేవు. సో నెక్స్ట్ లెవెల్లో మనం పోరాటం, మనమే కార్పొరేషన్కి నిధులు, మనమే అన్నదానాలకి 100,000 ఇస్తున్నామండి. అదేదో మనం కార్పొరేషన్కి ఇచ్చేసి పేద విద్యార్థుల కోసం, లేకపోతే పేద వైద్యుల కోసం, లేకపోతే ఆరోగ్యం బాగాలేని వారి కోసం మనమే సహాయం చేద్దాం. ఎందుకంటే అన్నదానం ఒక్క పూటకి అయిపోతుంది, ఆ గంటకు అయిపోతుంది, వాడు వెళ్ళిపోతాడు. అది కాక తినేవాళ్ళందరూ కూడా ఎవరున్నారు చూసారా? ఇవాళ మంచిగా బ్యాగ్లు వేసుకొని వచ్చి మన వైశ్యులు భోజనం పెడుతున్నారంటే మంచిగా ఉండదని వచ్చి భోజనం చేస్తున్నారండి. కానీ మన వైశ్యులకు ఉపయోగపడే విధంగా మనము ముందుకెళ్దామండి. నేను డి నాగమల్లేశ్వరరావు, వాసవి జాగృతి ఇంటర్నేషనల్లో ఫస్ట్ తెలంగాణ వైస్ గవర్నర్ని. నా మిత్రుడు పృథ్వీ గారు కూడా స్టేట్ కోఆర్డినేటర్. మరి ఫస్ట్ చార్టర్ ప్రెసిడెంట్ ఒక నరసింహ గారు వచ్చేసారు. ఇవాళ కాచమన్న ప్రోగ్రాం ఉందంటే 3 రోజుల నుంచి మొత్తం 3 రోజుల నుంచి కార్యక్రమాలు ఉన్నా కూడా ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం వల్ల ఒక తెలంగాణలో కార్పొరేషన్ నిధులకై పోరాటం చేసిన లిస్టులో మేము కూడా ఉండాలి, మేము కూడా రావాలి అనేటువంటి మనసాక్షిగా వచ్చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము. దయచేసి మనం అందరం కూడా అటువంటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరో ఒకళ్ళు మీటింగ్ పెడుతున్నారు, వెళ్తున్నాం వస్తున్నాం అని కాదు, కొంచెం మనం సపోర్ట్ చేయాలి అన్నకి. ఇంత బాధ్యత తీసుకున్న అన్నకి మనము చాలా దూరాల నుంచి వచ్చిన రాగానే అన్న చూస్తున్నారు, వెల్కమ్ చెప్తున్నారు. ఇంకొకటి ఇక్కడికి వచ్చి శాలువా కప్పుదాన్నా కూడా అన్న తీసుకోలేదు. మనం గ్రహించుకోవాల్సింది కొన్ని సంస్థలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ నేను వాసవి క్లబ్, వాసవి జాగృతులు చేసాం. ఊరికే శాలువాలు కప్పించుకోవడం తప్పితే మా దగ్గర నుంచి మేము చేసే సహాయాలు చాలా తక్కువ ఉంటాయి. రీకాన్లు, డిస్కాన్లు, ఐకాన్లు పెట్టి లక్షలు ఖర్చు పెడుతున్నాం, చేసే సహాయం మాత్రం తక్కువ ఉంటుంది. ఆ క్లబ్బు అనే ఒక హోదాతోటి మేము కూడా చాలా తక్కువ ఖర్చు పెడుతున్నామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నెక్స్ట్ లెవెల్లో మేము కూడా ఈ కార్పొరేషన్ గురించి ఏ టైంలో అన్నగారు ఫోన్ చేసినా కూడా మేము వచ్చి మీకు చేయూతనిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జై వాసవి, జై జై వాసవి. వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో మన వైశ్య కార్పొరేషన్ నిధుల సాధన కోసం కాచం సత్యనారాయణ అన్న ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఇందిరా పార్క్ వద్ద జరుగుతున్నటువంటి సాధన దీక్ష ఊని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆర్యవైశ్య సోదరీమణులందరికీ మా నార్కట్పల్లి మండల ఆర్యవైశ్యుల తరఫున అభినందనలు, శుభాకాంక్షలు చెబుతున్నాను. ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్కు ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు, కానీ అసలు కనీసం ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కూడా కాచమన్న ఉద్యమంతో మాత్రం నేను గట్టిగా చెప్పగలను. నేను ఎన్నో పర్యాయాలుగా వైశ్య గర్జన ఇంకా రకరకాల కార్యక్రమాలతోటి పిలుపునిచ్చి మన వైశ్యులందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి చేసిన ఈ మాత్రం పోరాటం ద్వారానే మనకు వైశ్య కార్పొరేషన్ సాధ్యమైంది. మళ్ళీ ఇప్పుడు ఆ వైశ్య కార్పొరేషన్కు నిధులు రావాలంటే కూడా మళ్ళీ కాచమన్నే ముందుకు పడి పోరాటం చేయాల్సిన పరిస్థితి రావడం చాలా దురదృష్టకరమని నేను కూడా భావిస్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వం తీరు ఎట్లుందంటే మంచిగా పసందైన విందు భోజనానికి ఆహ్వానించి ఖాళీ విస్తరు వేసి విందు కోసం ఎదురు చూసిన పరిస్థితిని కల్పించిందని మాత్రం నేను అనుకుంటున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ దీక్షతోటైనా స్పందించి కార్పొరేషన్కు 500 కోట్లు నిధులు కేటాయించినట్లయితే
మరి ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది పేద వైశ్య విద్యార్థులు వైశ్య కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాసు గారు అలాంటి కూర్చోవాలి. వారికి ఎంతో ఉపయోగపడుతుందని కూర్చోవాలి. ఒక గంట నేను సేపు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను. వచ్చి మాట్లాడిపోతే ఇతరులలో కూడా ఇబ్బంది ఉంటుంది. వచ్చి కూర్చోండి ఇద్దరు. వాస్తవానికి మా మండలంలోని చెరుగట్టు క్షేత్రం వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అక్కడ మా స్థానిక ఆర్యవైశ్యులు అందరం కదిలించడం ద్వారానే ఇక్కడ ఆర్యవైశ్య మహాసభ నాయకులు కూడా అక్కడికి రావడం జరిగింది. అదే కార్పొరేషన్ ఉన్నట్టయితే ప్రభుత్వ పరంగా ఏదైనా వాళ్లకు ఆర్థిక సహకారం మళ్ళీ జీవనాభివృద్ధి కోసం ఏదైనా చేదోడు వాదోడుగా ఉండే అవకాశం ఉండేదని నేను అభిప్రాయపడుతున్నాను. ఇప్పటి దీనికోసం మళ్ళీ కాచమన్న ఏ దీక్ష చేసినా ఏ కార్యక్రమాలు ఈ దీక్షని చివరిదిగా కావాలని అయితే ఆకాంక్షిస్తున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ 500 కోట్లు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ అదే సందర్భంలో కాచమన్న కూడా ప్రభుత్వం ఆ కాచమన్న సేవలను గుర్తించి ఏదైనా మంచి పోస్టులు ఇవ్వాలని నేనైతే మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీ నాయకుని కాదు. కాంగ్రెస్ పార్టీలో నాకు జగిత్యాలకు వెళ్ళి విచ్చేసినటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పుల్లూరు సత్యనారాయణ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారి యొక్క బృందానికి కూడా స్వాగతం. కాచమన్న అన్న ఇటు రండి. సత్యనా ఇక్కడ రండి. సాయి కాచమన్న కరెక్ట్ కాజ్ కార్పొరేషన్ ఇచ్చి 2 ఏళ్ళు అయింది. చైర్మన్ పెట్టిండ్రు. ఆ చైర్మన్ టైం కూడా అయిపోయింది. ఎందుకు అసలు ఉద్దేశం ఏంది? కార్పొరేషన్ ఉద్దేశం ఏందో ఎవరికి ఉపయోగపడని కార్పొరేషను, అవసరం లేని కార్పొరేషన్ కింద లెక్క. ప్రభుత్వానికి తెలవాలంటే కంపల్సరీ అజిటేషన్ రావాలి, డిమాండ్ ఉండాలి. ఆ డిమాండ్ను అనగా స్వీకరించిండ్రు. ఎంతమంది వచ్చిందని ముఖ్యం కాదు, కాజు ముఖ్యం. ఇక్కడ మేము ఇచ్చినాం, మోసం చేస్తుంటారు అన్న విషయాన్ని ప్రతి వైశ్యుని కూడా చేరిపోతుంది. 100 మంది కూర్చోవచ్చు, 500 మంది కూర్చోవచ్చు. ఇక్కడ ఉన్న మొత్తం జనాభాకు కూడా విషయం అంటే ఇప్పటికే వాళ్ళకి తెలుసు, కానీ వాళ్లకు ఈ మోసం చేస్తున్న విషయం అనేది ఇంకా గట్టిగా తెలిసిపోతుంది. ఇప్పటివరకు కూడా మనోడవరకు కూడా నిధులు లేవంటే ఎదురు దాడి చేస్తున్నారు. ఏందో నాకు అర్థం కాలేదు అసలు. ఎవరైతే నాయకులు ఉన్నారో ఆ నాయకులు ఏదైతే ఉద్దేశం కోసం పదవులు తీసుకున్నా, ఉద్యమం చేసినా ఆ ప్రజలకు, ఆ కమ్యూనిటీకి ఉపయోగపడాలి కదా. ఇప్పుడు నేను అన్నాను అనుకో, మీ పార్టీ ఏం చేసింది అంటారు, లేకుంటే ఇంకోం చేసింది అంటారు. అది కాదు, ప్రభుత్వము ఏమి ఉద్దేశంతో కార్పొరేషన్ పెట్టింది. పేద ఆర్య వైశ్యులకు కంపల్సరీ లబ్ధి చేకూర్చాలి. ఎంతమంది చేకూర్చారు మరి? ఇప్పటికీ 2 ఏళ్ళు దాటిపోయినట్టుంది. తర్వాత బంద్ చేయి ఇప్పుడు. ప్రదీప్ డోంట్ ఎంటర్టైన్ ప్లీజ్. అయితే ఇది ఒక ప్లాట్ఫాము, మంచి కార్యక్రమం ఎంచుకున్నారు. దీని అందరికీ మన ఆర్యవైశ్యులందరూ కూడా దీనికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక్కరితోటి అయిపోయే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకోసం అంటే కాచమన్న పట్టుకున్నది సాధించే వరకు కూడా ముందుకు వెళ్తూనే ఉంటారు. ప్రతి కార్యక్రమంలో కూడా మా చిన్న ఉడత సాయం కూడా మేము వస్తామని వాళ్లకు తెలియజేస్తున్నాను. ఇంకోటి కూడా ఇందాక నేను వస్తుంటే మాట్లాడాను, అంటే కాంట్రవర్సీ అంటే బాగుంటుందేమో, ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన ఆర్యవైశ్య మహాసభ ఉంది, అంటే ఒక ఆర్యవైశ్య మహాసభ ఉంది, సంఘం పెట్టినాం. చట్టబద్ధంగా లేదు, అది సెక్షన్ 14కు వ్యతిరేకంగా ఉంది. అంటే ప్రభుత్వం ఇప్పుడు అంటే పెరిగిపోతుంటుంది, పెంచుతుంటే ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసులో దొంగ రిజిస్ట్రేషన్ అయితే ఆ దొంగ రిజిస్ట్రేషన్ను రద్దు చేసే అధికారం డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ లేదు, ఐజీ కూడా లేదు, కోర్టు చేయాలి. ఇప్పుడు మన సంఘము దొంగ అంటే చట్టానికి వ్యతిరేకంగా రిజిస్ట్రేషన్ అయింది, అది చట్టానికి వ్యతిరేకంగా రిజిస్ట్రేషన్ అయింది, దాన్ని రద్దు అంటే సరి చేసుకునేందుకు సిద్ధంగా లేరు వీళ్ళు. ప్రతి ఆర్టికల్ సెక్షన్ 14 ప్రకారంగా 3 మెంబర్స్ని ఎన్నుకోవాలి. ఇప్పుడు మన ఎన్నికలు 1 మెంబర్ అంటే అధ్యక్షునికి ఎన్నికైనాయి, అంటే అంత చట్టబద్ధంగా లేదు అది. తర్వాత అంటే ఎంత మోనోపాలి కోసం మా ఇష్టమైనా చేసుకోవచ్చు. ఇంకిద్దరు గెలిచిరు అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు, 3 కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. అంటే దొంగ సంఘం అంటలేను, చేయలేదు అంటలేను, కానీ విషయం చెప్తున్నా. ఈ కార్యక్రమానికి అందరూ సహకారం చేయాలి. మన పేద వర్షులకు
ఆర్యవైశ్యులకు ఉపయోగపడేగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు భూపతి రాజు గారికి. జనరల్గా జర్నలిస్టులు అంటే విమర్శకులే ఉంటారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక్కడ సందర్భం ఏంటంటే ఏ సంఘాన్ని విమర్శించడం కోసం కాదు, మన హక్కుల సాధన కోసం మనకి ఇచ్చినటువంటి కార్పొరేషన్లు ఏదైతే నిధులు కేటాయిస్తున్నారో ఆ నిధులు కేటాయించలేదు కాబట్టి ఏం చేయాలి, ఆ నిధుల కేటాయింపు కోసం మనం ఒక సాధన దీక్ష, మనం ఏదో బిచ్చం అడుగుతలేము. దయచేసి మీరు అది కూడా గమనించండి. ఇందులో డైరెక్టర్ల కోసమో, కాచం సత్యనారాయణ కోసమో, కాచం సుష్మా కోసమో, కాచం సాయి కోసమో మేము చేయట్లేదు. వైశ్య కులం కోసం పనిచేస్తున్నాం. ఆ రోజు నుండి అయినా ఈ రోజు వరకైనా ఎప్పుడైనా వైశ్య వికాస వేదిక వైశ్యుల అభ్యున్నతి కోసమే పనిచేస్తాం తప్ప మా పదవుల కోసం కాదు. మా పదవులు ఏంటంటే మా పర్మనెంటే వైశ్య వికాస వేదిక, మా ట్రస్ట్ సభ్యులు మేము పర్మనెంట్గా ఉండేటోళ్ళమే. ఇది మహాసభ లాగానో ఇంకో సంఘం లాగానో మేము సభ్యత్వాలు వసూలు చేస్తలేము. మేము ప్యూర్లీ కమ్యూనిటీ కోసం పనిచేసేటువంటి ఏ పార్టీలో ఉన్నా, నేను ఏ పార్టీలో ఉన్నా, ప్రభుత్వం మారినా ప్రభుత్వం మారకున్నా వాళ్ళని అడిగే దాంట్లో ముందుండే ఏకైక సంఘం మా వైశ్య వికాస వేదిక. దానికి ఎలాంటి అనుమానం లేవు. ఇప్పుడు ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో మరి వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి కాతం సత్యనారాయణ గుప్తా గారు మరియు ప్రధాన కార్యదర్శి అయినటువంటి రమేష్ గారు, మరి ముఖ్య సలహాదారులైనటువంటి ముక్కా సాంబశివరాజు గారు, కార్యవర్గం సభ్యులు, దైవాధీనం మొదలుకొని నిజంగా వీళ్ళు ఒక వేదిక ఏర్పాటు చేసుకొని ఈరోజు ఉమ్మడి అంటే అప్పుడు ఉన్నటువంటి సికింద్రాబాద్, హైదరాబాద్ ఈ పరిధిలో ఉన్నటువంటి కార్యక్రమాల్లో వైశ్య జాతికి సంబంధించినటువంటి విషయం లోపల అంటే వాళ్ళు ఎప్పుడు కూడా స్వార్థానికి ఎలాంటి ఆలోచన చేయకుండా మన వైశ్య జాతి యొక్క ఔన్నత్యం కోసం, మరి హక్కుల సాధన కోసం, మరి వాళ్ళ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో మరి ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి వాటా విషయం లోపల, మరి నిధుల విషయంలో కానీ, మరి ఎలాంటి మన హక్కుల కోసం పోరాడేటువంటి సంస్థ మరి అన్నగారిది. నిస్వార్థంగా అన్నగారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ అంటే మన తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నటువంటి సమస్య ఏమైందంటే, మా మిత్రుడు ఇంతకుముందు అన్నగారు భూపతి అన్నగారు చెప్పినట్టు జాతిని విచ్ఛిన్నం చేసేటువంటి కొందరు ఉండడం వల్ల మనం కొంచెం నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. మరి అలా అనకుండా అన్నగారు కూడా అనేకమైనటువంటి ఈరోజు ఇక్కడ ఎల్బీ నగర్ ప్రాంతం నుంచి మొదలుకొని అనేకమైనటువంటి సంస్థలకు కూడా అన్నగారు ముఖ్య సలహాదారుగా, గౌరవ అధ్యక్షునిగా ఉన్నటువంటి సందర్భం. ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఒక పత్రికను నిర్వహిస్తూ, ఒక ఛానల్ను నిర్వహిస్తూ మన జాతి పురోగతి కోసం అనేకమైనటువంటి కృషి చేస్తున్నటువంటి అన్నగారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అన్నగారి పిలుపు ఆ రోజు మాకు కూడా మరి ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు, జగిత్యాల్ కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు, ధర్మపూర్లో శంకరావం పెట్టినప్పుడు కూడా అన్నగారి సహాయ సహకారాలు మరి ఇక్కడి నుంచి కదలి వచ్చినటువంటి సందర్భాన్ని కూడా తెలియజేస్తూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాళ్ళ పిలుపు మేరకు కూడా అన్నగారి యొక్క పిలుపు ఏంటంటే, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వైశ్యులను చిన్న చూపు చూస్తూ ఉంది. అన్ని సామాజిక వర్గాలకు ఏ విధంగా ప్రాతినిధ్యం ప్రభుత్వ పరంగా ఇస్తుందో ఆ విధంగా ఇవ్వకుండా మన జాతిని చిన్న చూపు చూసినటువంటి సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఏ పార్టీలో ఉన్నప్పటికీ పార్టీల రహితంగా మరి మనము మన జాతి కోసము ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కొందరు మెప్పు పొందడానికి ఏదో అక్కడ పోయి వాళ్ళను లాబింగ్ చేస్తూ ఏదో పదవుల కోసం నల్లాడతారు. కానీ కాసం సత్యన అట్లా కాదు. అందరి ఆర్య వైశ్యులకు మరి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఈరోజు అన్నగారు ఏదో తను సొంతం కోసమో తన కోసమో అలా కార్యక్రమం చేపట్టలే. నిజంగా ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా మరి మనకు వైశ్య కార్పొరేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వనటువంటి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. పూర్తి స్థాయిలో మరి కమిటీని కూడా డైరెక్టర్లను కూడా వేయకుండా మరి నిర్వీర్యం చేసినటువంటి సందర్భాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అన్నగారి యొక్క మరి బాధ ఏంటంటే,
మరి ఎన్నో కార్పొరేషన్లు ఇస్తూ ఎన్నో కోట్ల నిధులు ఇస్తూ వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి సందర్భం లోపల మన వైశ్య జాతిని ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తే ఎట్లా అనేటువంటి ఆలోచనతోనే ఈరోజు పూర్తి స్థాయి లోపల వైశ్య కార్పొరేషన్ను ఏర్పాటు చేసి మరి వాళ్ళు దానిలో ఉన్నటువంటి 15 మంది డైరెక్టర్లను కూడా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ పరంగా అనుకూలమైనటువంటి వాళ్ళకే ఇస్తారు. మనం ఏదో చెప్తే మనం కొట్లాడితే మనకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. మనం ఏమంటున్నామంటే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ పూర్తి స్థాయిలో కమిటీని ఏర్పాటు చేసి ఒక 1000 కోట్లు కాకుండా ఒక 500 కోట్లన్నా ఇస్తే మన సామాజిక వర్గంలో ఉన్నటువంటి పేదవారికి దారిద్ర్య రేఖకు దిగున ఉన్నటువంటి కుటుంబాలు 80% ఉంది. ఒక్కొక్కరు కూలీనాలు పనిచేస్తున్నటువంటి సందర్భంలో కూడా చాలా పేదరికంలో అనుభవిస్తున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేసి మరి మన జాతికి సంబంధించినటువంటి పేదవాళ్ళ కోసం వారి విద్యాభివృద్ధి కావచ్చు, మరి లేకపోతే వైద్యం కావచ్చు, లేకపోతే పేదవారి యొక్క ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ఈరోజు ప్రత్యేకంగా నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా అన్నగారు ఏ కార్యక్రమం చేపట్టినా మా దగ్గర నుంచి ఖచ్చితంగా సహాయ సహకారాలు ఉంటాయి. ఎందుకంటే ఈరోజు పెద్ద సమస్య ఏంటంటే వర్కింగ్ డే, మన వాళ్ళందరూ వ్యాపారస్తులు. సమస్య ఏంటంటే ఏదైనా హాలిడే వస్తేనే ఉరికొస్తారు. ఇంకా ఈ రోజు అనగా వరకు తాపకొక సమస్య చెప్తారు. అంటే దీనిలో కూడా మరి కొంచెం నాయకత్వ లక్షణాలు మరి రావాలి, మన సభను సబలీకృతం చేయాలనేటువంటి ఆలోచన కూడా ఉండాలి. అలాంటి వాళ్ళే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అన్నగారు ఏ కార్యక్రమం చేపట్టినా మా సహాయ సహకారాలు ఉంటాయని, మరి అన్నగారు చేపట్టినటువంటి ఈ మంచి కార్యక్రమానికి ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా కూడా చొరవ తీసుకొని మేము కూడా మరి మా లెవెల్లో మేము మంత్రులను కూడా చెప్తా ఉన్నాం. మరి ఇప్పుడు ఎందుకంటే పోయిన మరి కాలువ సుజాతక్క పీరియడ్ అయిపోయింది జూన్ 8కు. మరి ఇప్పుడు పూర్తి స్థాయిలో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ మరి కమిటీని ఏర్పాటు చేస్తూ నిధులు కేటాయించాలని ప్రత్యేకంగా ఈ సందర్భం లోపల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్యనిర్వాహకులకు ప్రత్యేకంగా ఈ వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి అన్నగారు కాసం సత్యనారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేస్తా ఉన్నాను. వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ముగిస్తూ జై వాసవి, జై జై వాసవి. థ్యాంక్ యూ అన్నగారు. తప్పకుండా జై వాసవి మాత. వైశ్య వికాస వేదిక అంటేనే పోరాట వేదిక. పోరాటానికి నాయకత్వం వహించిన ముందున్న మనం వారికి ఏ కార్యక్రమం పిలుపునిచ్చినా మనం వారి బాటలో నడిచేటందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని 4 విషయాలు మాట్లాడతా. ప్రపంచంలో స్వర్ణయుగం అంటే చంద్రగుప్తుడు, మన గుప్తులు పాలించిన రాజ్యాన్నే స్వర్ణయుగం అన్నారు. అది ఒక పాయింట్. మన భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది మహాత్మా గాంధీ. మన ఆంధ్రప్రదేశ్కు స్వాతంత్ర్యం తెచ్చింది పొట్టి శ్రీరాములు. వైశ్య కార్పొరేషన్ వేదిక కోసం, కార్పొరేషన్ సాధన కోసం కాసం సత్యనారాయణ గారి పోరాటం వల్ల వచ్చింది. దాని నిధుల కోసం ఇప్పుడు జరిగే ఈ పోరాట వేదికను అలంకరించిన పెద్దలకు, ముందున్న వారికి, మన ఊర్లలో ఉన్న పేద ఆర్య వయసుల సహాయ సహకారాల కోసం మనం పోరాడుతున్నామని సలహా ప్రభుత్వం గుర్తించి ప్రతి మండలం నుంచి ఒక 5 కుటుంబాలు, ఒక 10 కుటుంబాలు, ఇన్ని కోట్లు, అన్ని లక్షలు, ఇన్ని లక్షలు అనే మాట కాకుండా మండలానికి ఒక 5 కుటుంబాలు, మొదటి విడతగా, రెండో విడతగా ఒక 5 కుటుంబాలు, అలా చేస్తూ పోతే మన వైశ్య కార్పొరేషన్లో మన వయసులు కూడా ఆర్థికంగా అన్ని విధాల అందుబాటులోకి ఎదుగుతారని. ఉన్నవారు ఉన్నారు, లేనివారు ఉన్నారు. ఉన్నవారు కొంచెం సహకరించి మన సంఘాన్ని కొంచెం ముందుంచి ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా. ఏదైనా భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం శాసించాలంటే రాజకీయం వల్లనే శాసించగలుగుతాం. అధికారులు పనిచేయాలన్నా, ఏది చేయాలన్నా రాజకీయంగానే మనం ఎదిగినప్పుడే మనం పని చేయించుకోగలుగుతాం. ఈ వైశ్య వికాస వేదికను రాజకీయ వేదికగా మార్చాలని కాసం సత్యనారాయణ గారిని నా విన్నపాన్ని వారికి తెలియజేస్తూ, వారు ఈ సూచనను మన్నించి దీన్ని వైశ్య వికాస వేదికను రాజకీయ రంగంగా మారుస్తే మన సంఘాన్ని అన్ని విధాల ప్రతి నాయకుడు కానీ, అధికారులు కానీ మనం చెప్పేదానికి ప్రతి భారతదేశంలో ఉన్న జనాభా అంతన్ని గాంధీజీ ఎలాగైతే ఒకే బాటలో నడిపించిండో, మన ఊర్లలో ఉన్న 4 కుటుంబాలైన గ్రామంలో ఉన్న అందరినీ ఏకతాటికి పైకి తీసుకొచ్చే సత్తా మన అందరికీ ఉన్నది. ఆ సత్తాను ఉపయోగించి రాజకీయంగా కూడా మనం ఎదిగి
రాజకీయంగా పదవులు పొంది అధికారులతో కానీ ఏదైనా మనం శాసించే స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఒక మాట చెప్తున్నాను. దీన్ని పెద్దలు అందరూ గౌరవించి ఇది రాజకీయంగా ముందుకు తీసుకెళ్తేనే కార్పొరేషన్ నిధులైనా ఏదైనా మనం సాధించగలుగుతాం. డబ్బులు ఉండవని కాదు, డబ్బులు అడిగేవాడు లేక, ఆ అడిగేవాడు కాసం సత్యనారాయణ ఉన్నాడు. మనం వారి ఎంట నడుద్దాం, సాధన ఖచ్చితంగా వస్తుంది. వారి సేవలను మనం వినియోగించుకుందాం. వారి బాటాల రామ సైనికుల మాదిరిగా మనం కూడా పనిచేస్తూ ఏ విధంగానైనా దీన్ని ప్రతి ఒక్క అన్నది ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశమే తప్ప వేరే ఉద్దేశం కాదు. ప్రభుత్వాన్ని ఏదో మెడలు ఉంచి లేకపోతే మనకేదో కోట్లు మన పర్సనల్ కాంట్రాక్ట్లు ఇవ్వమని అడగట్లేదు. పేద ఆర్యవైశ్యులను కాపాడాలనే ఉద్దేశంగానే కార్పొరేషన్ను ఒక సముచితమైన స్థానంలో ఉంచి దానికి నిధులు కేటాయించి ప్రతి ఒక్క కుటుంబానికి, పేద ఆర్యవైశ్య కుటుంబానికి అందే విధంగా చేయాలని కోరుతున్నాను. అంతే. జై వాసవి. వచ్చిన ఆర్యవైశ్య వికాస వేదిక కర్త కర్మ క్రియ అధ్యక్షులు కాసం సత్యనారాయణ గుప్తా గారికి, మిగతా పెద్దలందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్సుమందం తెలియజేస్తూ, పాల్గొన్నటువంటి మిత్రులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్కారం తెలియజేస్తూ, ఒక మంచి నిర్ణయం 2 సంవత్సరాల క్రితం కార్పొరేషన్ ఎన్నికలలో మన కోరికను మన్నించి కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అప్పుడు ధన్యవాదాలు తెలియజేసినాం. కానీ 2 సంవత్సరాల నుంచి కనీస నిధులు మంజూరు అయినటువంటి పరిస్థితి. నేను ప్యూర్లీ కాంగ్రెస్ లీడర్ను, మా గ్రామానికి 20 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసినటువంటి వ్యక్తిని, రాజకీయంగా మొదటి నుంచి 40 సంవత్సరాలు టీడీపీలో పనిచేసిన, ఎన్నికలకు ముందు కోవర్కర్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి కోసం కాంగ్రెస్లో కలిసి పనిచేసిన సందర్భం. ఇక్కడ విషయం ఏంటంటే, మనము ఒక సమస్యను తీసుకున్నప్పుడు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. అక్కడ మనకు ఉన్నటువంటి ఐకమత్య లోపం, ఆర్యవైశ్యులు అంటేనే ఐకమత్య లోపం ఉంది. అందరము సమిష్టిగా పనిచేస్తే వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో ఒక 10-15 సీట్లు ఈజీగా ఎమ్మెల్యేలో గెలిచే అవకాశం ఉంది. మన వాళ్ళు మననే కాలును గుంజేటువంటి పరిస్థితి, ఆ పరిస్థితి మారాలి. ఒక మంచి కార్యక్రమం రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి మన జాతి కోసము సత్యనారాయణ గుప్తా గారు పనిచేస్తున్నారంటే ఆయనకు పూర్తి సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మనది. పార్టీలకు అతీతంగా, పార్టీలు అంటే ఎన్నికల వరకే పార్టీలు, తర్వాత మన సమస్యను సాల్వ్ చేసుకోవడానికి కొరకు, సమస్యను మనం సాధించుకోవడానికి కొరకు మనం పనిచేయాలి. పనిచేసినటువంటి ఉంటే ఏది సాధించలేనటువంటి ఏమీ లేదు. స్వాతంత్రం సాధించడానికి మహాత్ముడు ఒక్కడే ముందుకు వచ్చిండు. అతని వెనుక పూర్తి దేశంలో ఉన్నటువంటి అందరూ ముందుకొచ్చి ఆయన వెంట నడిచి సాధించుకున్నటువంటి స్వరాజ్యం బ్రిటిష్ పరిపాలన మనం భయపెట్టి బెదిరించి మంచి మాటతో పంపించినటువంటి జాతి ఆర్యవైశ్య జాతి. ఇందులో జన్మించడం నిజంగా మన అదృష్టంగా భావించాలి. ఒకటి ఇక నుంచి అయినా ఐకమత్యంగా పనిచేసే వాళ్ళను ముందు నడిపిస్తూ మన బ్యాక్గ్రౌండ్గా వెనుక ఉండి సపోర్ట్ చేసినటువంటి ఉంటే ఎటువంటి సమస్యనైనా సాధించుకునే అవకాశం ఉంది. రేపు రాబోయే ఎన్నికల్లో కానీ దీన్ని మిత్రుడు చెప్పిన ముందు రాజకీయ వేదికగా చేయాలనేటువంటి దానికి నేను పూర్తి సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. పదవి లేకపోతే పనిచేయడం అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పదవి కోసం కూడా మనం ముందుకెళ్తే తప్పులేదు. పదవి అడగాలి, తీసుకోవాలి, కొట్లాడాలి, పనిచేయాలి. కాబట్టి ఎవరైతే ముందుకు వచ్చి పనిచేస్తారో వాళ్ళకు సంపూర్ణ సహకారం ఇస్తాను. ఐక్యత వర్ధిల్లాలి.
జై వైశ్య జై వైశ్య జై వైశ్య జై వైశ్య. వేల మంది అందులో నేను కూడా పోయినా, నేను కూడా సంతోషాన్ని వ్యక్తం చేసిన. వరంగల్లో ఉన్నటువంటి పేద కుటుంబాలకు న్యాయం జరగాలని చెప్పి అక్కకు బొకే ఇచ్చుడు అయింది, షాల్వా కప్పుడు అయింది. కానీ ఈ రోజు వరకు కూడా ఫోటోలు చూసుకున్నాడు అవుతుంది. ఆ మున్సిపాలిటీ అధికారులు వచ్చి అందరు పిటిషన్లు అప్లికేషన్లు ఇచ్చింది, కానీ ఇప్పటిదాకా కూడా ఏ ఒక్క కుటుంబానికి ఒక్క పైసా వచ్చింది లేదు. మరి ఈ అవకాశం, ఈ యొక్క వేదిక దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందుకొచ్చి అన్న చెప్పినట్టు మరి ఒక వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఒక 500 కోట్ల రూపాయలు మొదటి దఫా కింద వైశ్య కార్పొరేషన్కి విడుదల చేస్తే దీన్ని మించిన గెలుపు ఇంకోటి లేదు. ఖచ్చితంగా అడగండి అమ్మాయిన భూవ పెట్టారు. ఖచ్చితంగా మనం ఒక వేదికగా ఈరోజు ఏసీపీఎస్ కావచ్చు, మహాసభ కావచ్చు, అన్ని సంఘాలు కూడా ఇవాళ మాకు వరంగల్ నుండి రావడం జరిగింది. అన్న ఇలాంటి ధర్నా అవకాశాలకు శాంతియుతంగా చేస్తున్న ఇలాంటి అవకాశానికి ప్రతి ఒక్కరు మేము ముందుకు వస్తాం. అన్న మీకు అండగా ఉంటామని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి అవకాశాలకు మాకు అవకాశం ఇచ్చినందుకు, మీరు చేస్తున్న ఈ యొక్క మంచి పనికి మా లాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు కూడా మీకు మా అందరి తరఫున, వరంగల్ తరఫున, ఆనంకొండ తరఫున, కాజుపేట తరఫున, ట్రై సిటీ తరఫున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుస్తున్నా. వేదిక మీద కూడా చాలా మంది పెద్దలు ఉన్నారు. మరి సమయం కూడా తక్కువ ఉంది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి జై వాసవి, జై వాసవి, జై వాసవి. థ్యాంక్ యూ. పున్నా గారికి ప్రోగ్రామ్ పెట్టిండు, ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసి నిధులు సమకూర్చాలని కోరుకుంటున్నాం. ఇక అందరూ అదే చెప్తారు కాబట్టి నాకు కొంచెం జ్వరం వస్తాను కాబట్టి ఏం మాట్లాడలేకపోతున్నా. థ్యాంక్ యూ. వేదిక వద్దకు వచ్చి ఇక్కడ సమూహంగా సమావేశం అవడానికి కారణం మన కాచం సత్యనారాయణ గారు, వైశ్య వికాస వేదిక వ్యవస్థాపకులు, అధ్యక్షులు, మరియు ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు, మరియు చైర్మన్ V3 న్యూస్ ఛానల్, విశ్వంబర దినపత్రిక ఛానల్ ద్వారా కూడా వారు మన గలాన్ని, వైశ్య గలాన్ని ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వాలకు వినిపిస్తూనే ఉన్నారు. అందరికీ తెలుసు మన వైశ్యులంటేనే, ఇంతకుముందు మేము వస్తుంటే ఎవరు అక్క మాట్లాడింది, లేడీస్ వాయిస్. మన గవర్నమెంట్ కూడా మనం అందరం వైశ్యులను అనాది కాలం నుంచి కూడా మన దగ్గరికే వచ్చి వాళ్ళ ఎలక్షన్ల టైంలో కానీ దేనికైనా కూడా వాళ్ళ అవసరాలను తీర్చుకుంటూ, పెట్టుబడులు తీసుకుంటూ, మన దగ్గర నిధులు తీసుకుంటూ, వాళ్ళ ప్రభుత్వాలను వాళ్ళ ఎన్నికల్లో గెలిచి మళ్ళీ తర్వాత మన వైశ్యుల అభ్యున్నతినే వాళ్ళు కాలరాస్తున్నారు. వైశ్యులంటే కూడా చిన్న చూపు చూస్తున్నారు. వెనుకట రోషే గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 16 మంది ఎమ్మెల్యేలు ఉన్న మన తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఒక్క సంఖ్యకు దిగజారిపోయిందంటే మీ అందరూ కూడా దాని యొక్క దీనస్థితిని అర్థం చేసుకోవచ్చు. మన తెలంగాణ 10 సంవత్సరాలు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఒకే ఒక్క ఎమ్మెల్యే బోధన్ నుంచి, నిజామాబాద్ నుంచి ఉన్నారు. ఇప్పుడు కూడా ధన్పాల్ సూర్యనారాయణ గారు బీజేపీ నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యే. 119 మంది ఎమ్మెల్యేలో కూడా మన యొక్క వైశ్యులు ఒకడే ఉన్నారంటే చాలా విచారకరమైన విషయం. దానికి మనకు సరైన కోట కల్పించకపోవడమే. మనం ఇంతకుముందు కూడా కాచం సత్యనారాయణ అన్నగారి ఆధ్వర్యంలో మహాధర్నా 3 సంవత్సరాల క్రితం కూడా చేశాము, వైశ్య గర్జన. దాని యొక్క స్ఫూర్తి ఫలితంగానే కార్పొరేషన్ పేరుకు నిధులు ఇచ్చారు. మనకు మన వైశ్యుల యొక్క లబ్ధి పొందడానికి, ఓట్ల శాతాన్ని పెంచుకోవడానికి కోసము బంగారు పల్లెం పెట్టాడు. కానీ దానిలో భోజనాలు లేవు, ఏం లేవు. అన్నం లేని, కూరలు లేని బంగారు పల్లెం తింటామా, లేకపోతే దాన్ని కొరక తింటామా మనం? ఇప్పుడు అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళు తెలుసు, వైశ్య కార్పొరేషన్ వస్తే కూడా మనకేం లాభం పెద్దగా ఉండదు. కానీ మన సమాజంలో ఉన్న వారు ఇక్కడికి రాలేకపోతారు. అందరూ నిరుపేదలు అంటే కూడా వైశ్యులలోనే ఎక్కువ ఉంటారు. అది వారికి ప్రభుత్వాలకి ఏంటంటే వైశ్యులు, ఆర్యవైశ్యులు అంటే బాగా ఉన్నత సంపన్న వర్గాల వారు అనే ఒక వాళ్ళ యొక్క భావన ఉంటుంది. కానీ మనం రాష్ట్ర జనాభాలో 4% పైన ఉన్నాము. కాబట్టి 16 లక్షల మంది పైన వైశ్య జనాభా ఉండి కూడా మనకి ఇంతవరకు కూడా ఎలాంటి నిధులు కానీ, కార్పొరేషన్ ఎన్నికలలో కానీ, అసెంబ్లీ ఎన్నికలలో కానీ, ఎమ్మెల్యే కోటాలో కానీ మన యొక్క శాతాన్ని పెంచకపోవడము. ఇదివరకు ఎన్నో 8 డిమాండ్లతోటి వైశ్య విద్యానిధి, విదేశ విద్యానిధి, మన పిల్లలు అమెరికా పోవాలన్నా, ఇక్కడ విదేశాలకు చదువులో పోవాలన్నా కూడా మనకి ఎలాంటి బయట అప్పులు తీసుకొచ్చి కూడా వాళ్ళ సంవత్సరాలు ఉన్న యొక్క వారి ఆస్తులను అమ్ముకొని ఇండ్లు కానీ
కిరాయిలకు ఇళ్లలో ఉంటూ ఉన్న ఇళ్ళు అమ్ముకొని కూడా పిల్లలను బయటికి పంపించి చదివించుకున్న పరిస్థితులు ఉన్నాయి. అదే వేరే కులాలు ఓబీసీ కానీ ఇతర కులాల వారికి వారి యొక్క రిజర్వేషన్ ప్రాతిపదికన వాళ్ళకు వెంబడే లోన్లు వస్తున్నాయి, లోన్లు ఇస్తున్నారు. కానీ మనకు ఏ విధమైన లోన్లు కానీ ఇప్పుడు దేనికి కానీ మనము మేనేజ్మెంట్ కోటాలో సీటు కొనుక్కొని పిల్లలను చదివిస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి మనకు కూడా అన్ని రంగాలలో మనం సమానంగా జనాభా దామాషా ప్రకారంగా మనం ఉన్న జనాభా ప్రకారంగా అడుగుతున్నాం. మనం ఏం ఎక్కువ ఇవ్వనట్లేదు. వాళ్ళని ఉన్న ఒక 50% రిజర్వేషన్లో మాత్రమే మనకు ఆ కోటాలో కేటాయించి వెంటనే కార్పొరేషన్కు నిధులు ఏర్పాటు చేసి దాన్ని ఈ తక్షణమే అమలు చేయాలని ఈ ప్రభుత్వం ఉన్న లోపలనే చేసుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా మంచి మైలేజ్ వస్తుంది. రాబోయే హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో కూడా వారికి మన వైశ్యుల యొక్క ఓట్లు పడతాయి. లేకపోతే వైశ్యుల యొక్క ఆగ్రహానికి గురిగాక తప్పదని ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే వరంగల్లో కూడా కొన్ని 3 మున్సిపాలిటీలకు కూడా కార్పొరేషన్లకు ఎన్నికలు వస్తున్నాయి. కాబట్టి దాన్ని గుర్తుంచుకొని కూడా వెంబడే వైశ్య కార్పొరేషన్ నిధులు ఏర్పాటు చేసి దాన్ని అమలుపరిచే విధంగా సక్రమైన రీతిలో కాబోతే వాళ్ళకే ఇచ్చుకుంటూ పోతే వాళ్ళకి సిఫార్సు కాకుండా అందరికీ అర్హులైన పేదలకు ఆ నిధులు మంజూరయ్యేటట్టు లోన్లు వచ్చేటట్టు కూడా వారిని తక్షణమే అమలు చేయాలని ఈ యొక్క వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్సుమాంజలు మరియు ఈ అవకాశాన్ని కల్పించిన కాచం సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై వాసవి. థ్యాంక్ యూ ప్రభాకర్ రెడ్డి గారికి. ఇప్పుడు రాజేశం సీను అవప అధ్యక్షులు మాట్లాడుతూ కూర్చున్నాం. చంద్రశేఖర్ గారు మాట్లాడాలి. నెక్స్ట్ మీరే. సభను అలంకరించిన పెద్దలకు, సభకు హాజరైన తెలంగాణ నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అందరినీ, ఇంతమందిని ఇక్కడ సమావేశానికి హాజరుపరిచి ఇంత కృషి చేసి ఇంతమందిని తెప్పించుకోండి. ఎందుకు తన కోసం కాదు, మన వైశ్య వికాస్ వ్యవస్థాపక అధ్యక్షులు కాచం సత్యనారాయణ గారు మన వైశ్య జాతి అభ్యున్నతి కోసం పాటుపడుతున్నారు. ఎందుకంటే చాలామంది పుట్టింది పెద్ద కులంలో, లేకుంటే చిన్న చిన్న కిరాణములు, చిన్న చిన్న ఈ గుమస్తాలుగా చేసుకుంటా, చిన్న చిన్న కిరాణం దుకాణాలు నడిపించుకుంటా, ఆటో డ్రైవర్లు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే నాది సేవాదల్ గ్రూప్ ఉన్నది, దానిలో ఒక 40 లక్షల రూపాయలు గత 3 సంవత్సరాల నుంచి ఇచ్చినాము. వాళ్ళ ఫోటోలు పెట్టుకొని కూడా అంటే మనం 116 రూపాయలు ఇస్తారు. అట్లా ఒక గ్రూప్ నుంచి ఒక 1000 వేయచ్చు, 500 వేయచ్చు, 5000 కూడా వేయచ్చు. అట్లా ఒక 40-50 వేలు అంటే 40 లక్షల రూపాయలు మన గ్రూప్ నుంచి అంటే ఫోటోలు పెట్టుకొని వాళ్ళు దీన స్థితిలో ఉండి అడుక్కుంటున్నారు. అటువంటి చాలామంది ఉన్నారు. కొంతమంది మేము ఫోటోలు పెడితే మా వద్దు, మాకు సహాయం చేస్తే చేయండి కానీ ఫోటోలు వద్దు అంటున్నారు. అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకనంటే ఇప్పుడు తను అన్నట్టు వైశ్య కార్పొరేషన్ స్టార్ట్ చేసిర్రు, కానీ దానిలో ఎలాంటి నిధులు ఇవ్వలేదు. ఎమ్మెల్యే తోటి కానీ మండలంతో కానీ దానిలో ఎవరైతే అర్హులైన పేద ఆర్య వైశ్యులు ఉన్నారో వాళ్ళకు విద్య కోసం కానీ వాళ్ళ జీవన భృతి కోసం కానీ దేనికైనా సహాయం చేయాలని పాటుపడాలని ప్రశ్నించే గొంతు మన కాచం సత్యనారాయణ గారు. అడిగందే అమ్మైనా బువ్వ పెట్టదు. కానీ ఈరోజు సత్యనారాయణ గారు చేస్తున్న కృషి చాలా పెద్దది. తను చాలా వివిధ హోదాల్లో పట చాలా సంఘాలకు కూడా అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. వారి కృషి వల్ల ఈరోజు వస్తే కొంతమంది అయినా కానీ మన ఆర్య వైశ్యులు బాగుపడతారని చెప్పి నా ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే మన పేరు పక్కన గుప్తా అని పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం మన ఆర్య వైశ్య జాతిని గౌరవించుకోవాలి. పెట్టుకోకుండా కానీ ఇప్పుడు మన ఎస్ఎస్సి సర్టిఫికెట్ల లేకున్నా కానీ మనం వాడుక లోపల గుప్తాన్ని పెట్టుకుంటే బాగుంటుందని ఎలాంటి కార్యక్రమం అయినా కానీ నేను మా జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షుడిని. ఎప్పుడైనా కానీ అన్నకు పూర్తి మద్దతు ఉంటుంది. నేను ఎప్పుడైనా 24 అవర్స్ ఎప్పుడైనా కానీ అన్న పిలిస్తే ఏ కార్యక్రమానికి కూడా వస్తాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న గారికి. జగిత్యాలను ఇచ్చేసినందుకు ధన్యవాదాలు. కోటగిరి చంద్రశేఖర్ గారు మాట్లాడాల్సిన సీనియర్ జర్నలిస్టు, కొంచెం మానవతావాది, విమర్శకులు, సంఘాలను విమర్శించకుండా వైశ్య వికాస వేదిక నుండి మన డిమాండ్స్ని ప్రభుత్వం రావాల్సిన దాని గురించి మాట్లాడారు. సభకు నమస్కారం.
ఈ సమావేశానికి ఇచ్చేసిన వైశ్య సోదర సోదరిమణులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే అన్న ఏ ప్రోగ్రాం తీసుకున్నా ఒక కాజ్ ఉంటుంది. ఆ కాజ్ కోసం మనం అందరం అన్నెమ్మటి ఉందాం. ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతున్నాము, కరెక్టే. ప్రభుత్వానికి మనం ఎంతమంది ఉన్నాము, మన బలం కనబడుతుంది. మన బలం కనపడాలంటే ఈ ప్రోగ్రాం తర్వాత ప్రతి మండలంలోని, ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామ పంచాయతీలో సంబంధిత ఉన్నత అధికారులందరికీ ఓ మెమరాండం ద్వారా తెలపాలని, అది గవర్నమెంట్కి వెళ్ళే విధంగా అన్న కృషి చేయాలని ఒకటి కోరుతున్నాను. ఇంకోటి, రాబోయే ఎలక్షన్లు నవంబర్లో అంటున్నారు. హైదరాబాద్ కార్పొరేషన్ కానీ అన్ని జిల్లాలలోని కార్పొరేషన్లకు ఎలక్షన్స్ వస్తాయని ముందస్తుగానే అర్థమవుతుంది. మరి ఇప్పటికైనా ఈ వేడిని ఈ ఎలక్షన్ల వరకు మనం చూపిస్తే కనీసం ప్రభుత్వం రేపటికైనా కళ్ళు తెరుస్తుంది. ఎందుకంటే వయసులు అంటే వాళ్ళకు చిన్న చూపే కాదు, మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ప్రతి పార్టీకి ఫండింగ్ చేసేదే మనం, వీళ్ళకి డబ్బులు ఎందుకు అని చిన్న చూపు. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ ఐక్యతను రేపు ఓటర్లుగా ఈ మన సత్తాను చూపించాల్సిన అవసరం ఉంది. కార్పొరేషన్లలో అందరూ వివిధ గ్రామాల నుంచి అయినా సరే వచ్చి ఎక్కడైతే కార్పొరేషన్లో మన వయసులు నిలబడ్డారో వాళ్ళందరికీ సపోర్ట్ చేసి అధిక మెజార్టీతో గెలిపిస్తే కనీసం ఈ గెలిచిన అభ్యర్థులైనా వాళ్ళు కృషి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నగారు అన్నగారు ఈ కార్యక్రమాన్ని మండల వారీగా, జిల్లాల వారీగా తీసుకోవాలని నా రిక్వెస్ట్. జై వాసవి మాత, జై వాసవి. వైశ్య వికాస వేదిక స్థాపించి 8 సంవత్సరాలయ్యి ఈరోజు అందులో భాగంగా వైశ్య వికాస వేదిక ద్వారా వైశ్య కార్పొరేషన్కు నిధులు చేయాలని ధర్నా ఏదైతే దీక్ష చేస్తున్నారో వైశ్య వికాస వేదిక ఫౌండర్ కాచం సత్యనారాయణ గారు, ఆ ట్రస్టు సభ్యులు, మరియు ఇక్కడ వచ్చినటువంటి వైశ్య సోదర సోదరీమణులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. వైశ్య వికాస వేదిక మరి ఏదో కార్యక్రమాలు ఇవ్వాలి, ఎన్నో కార్యక్రమాలు. వైశ్య వికాస వేదిక ద్వారా ఏ సమస్య వచ్చినా వైశ్యుల కోసం, వైశ్య విద్యార్థులు చదివినటువంటి చదువును ప్రతిభ కనిపిస్తే వారిని ప్రోత్సహించే కార్యక్రమాలు, రాజకీయ కార్యక్రమాలు ఎన్నికలప్పుడు వస్తే రాజకీయ రణబేరీలు పెట్టి ఈరోజు 2.5 సంవత్సరాలు అయింది వైశ్యులకు ఈ ప్రభుత్వం చేసినటువంటి దాంట్లో లోపాలే ఉన్నవి, ఏమి చేయలేదు, ఏమి ఇచ్చింది, ఏమి చేయలేదు ఆలోచన చేసి మంచి కార్యక్రమం వైశ్య కార్పొరేషన్కు నిధులు కేటాయించలే. చాలామంది అనుకున్నాం వైశ్యులందరం కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసేదానివే దీనిలో నిధులున్నాయి అని. చాలామందికి తెలియదు ఇంకా నిధులు లేదనేటువంటి విషయం. ఎన్నో సంవత్సరాల పోరాట ఫలితం, ఎన్నో ప్రభుత్వాలు వచ్చిపోతే మన డిమాండ్ వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటే ఎట్టకేలకి ఈ ప్రభుత్వం వచ్చినాక వైశ్య కార్పొరేషన్ ఏర్పాటైంది. ఏర్పాటు అవ్వగానే సంబరాలు ఇంతకుముందు మాట్లాడారు వక్తలు మన వాళ్ళు. వాస్తవంగా సంబరాలు చేసుకున్నాం, శాల్వాలు కప్పుకున్నాం, సంతోషపడ్డాం. ఇక నిధులు వచ్చినాయి, కోట్లు వచ్చినాయి, దాంట్లో ఉన్నాయని మనం కూడా అనుకున్నాం. మన యొక్క జాతికి, మన యొక్క కుల పేదలు ఉన్నటువంటి ఇళ్లకు ఈ కార్పొరేషన్ ద్వారా నిధులు వస్తాయని సంతోషపడ్డాం. కానీ ప్రభుత్వం ఏం చేసింది? ఈ ప్రభుత్వం నిధులు ఇవ్వలే, కార్పొరేషన్ పేరు ఇచ్చింది కానీ నిధులు ఇవ్వలే, దాంట్లో 0 ఉంది. దానికి ఒకటే చైర్మన్ పదవి ఇచ్చింది, దానికి కింద ఉన్నటువంటి సభ్యులు లేరు, తోక లేదు, తొండం లేదు. ఆ చైర్మన్కు ఉన్నటువంటి మెయింటెనెన్స్ పైసలు కూడా ఈరోజు ఈ కార్పొరేషన్కు నిధులు ఇచ్చినటువంటి పాపాన వాళ్ళే.
అప్పుడే చేస్తే బాగుండదు. ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చింది, కార్పొరేషన్ సంవత్సరం నుంచి సత్యనారాయణ గారు కూడా చూస్తూ ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. అరే ఇక ఇస్తారు, అగ ఇస్తారు, కార్పొరేషన్కు నిధులు ఇస్తారు, మనం కూడా బాగుండదు. సంవత్సరమే అయింది అన్న అనుకున్నాడు, సంవత్సరమే అయింది, ఇప్పుడే అడిగితే బాగుండదు. 6 నెలలు అయిపోయా, సంవత్సరం అయిపోయా, 2 సంవత్సరాలు అయిపోయా, 2.5 సంవత్సరాలు ప్రభుత్వం అయిపోయా, ఇక 3 సంవత్సరం, ఇక దింపుడు గలంగా సంవత్సరం అయితే దింపుడు గలంగా ఈ ప్రభుత్వం కూడా పోతుంది. ఇప్పుడు ఇచ్చిన కార్పొరేషన్కి ఏదైతే పదవి ఇచ్చిర్రో వాళ్ళ యొక్క పార్టీకి ప్రభుత్వాన్ని నిలబెట్టించినటువంటి పదవిని మనం గౌరవిస్తున్నాం. కానీ అది సూపుడు గుర్రం లేకుండా ఇక్కడ ఏం లేదు పరిస్థితి, మనకేం లేదు, వాళ్ళ ఉనికిని కాపాడుకోనిక తప్ప మనకు వచ్చినటువంటి ఏది లేదు. 2.5 సంవత్సరాలు అయ్యింది కాబట్టేసే ఈరోజు అడగందే అమ్మాయిన పెట్టదు, కార్పొరేషన్కు నిధులు కేటాయించాలి. వైశ్యుల మూకము ఎన్నో కార్పొరేషన్లు కూడా ప్రకటించిండు, వాళ్ళకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమైంది. ఇవాళ వేసినటువంటి ఈ ఉద్యమము ఈ వైశ్య కార్పొరేషన్కి ఒకటే నాంది కాదు, అన్ని కులాలలో కూడా నిధులు లేవు, ఈ ప్రభుత్వం కేటాయిస్తలేదు, ఈ దున్నపోతు మీద వాడినట్టు నిద్రపోతుంది తప్ప అడిగితే అమ్మైనా పెట్టదు. కాబట్టే కాచం సత్యనారాయణ గారి రోజు ఇక్కడ ఈ కార్యక్రమం తీసుకొని కార్పొరేషన్కు నిధులు కేటాయించాలి, ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించాలి. ఈ ప్రభుత్వానికి ఇందిరా పార్కు దగ్గర 100,000 మంది ఈరోజు వైశ్యులు వచ్చిర్రు, ఈ ద్వారా తెలవాలి, ఇది తద్వారా నిధులు ఇవ్వాలి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వైశ్యులు తెలుసు, వైశ్యుల ఉద్యమం ప్రభుత్వాలకు, వైశ్యుల పోరాటాల ఫలితాలు తెలుసు ప్రభుత్వాలకు. ఇవాళ ఒక్కొక్కరు వస్తే ఒక్కొక్కరు ఇంకా 1000 మంది 2000 మంది ఉన్నారు. కార్పొరేషన్ నిధులు లేకపోతే రాబోయే రోజులలో ప్రభుత్వాలనే మార్చేటువంటి సత్తా వైశ్యులకు ఉండనటువంటి నిదానాన్ని తీసుకుపోనికనే ఈరోజు ఇందిరా పార్కు దగ్గర పెట్టింది. మన నాయకులు కూడా అందరూ ఆలోచన చేయాలి, కమిటీలకే పరిమితం కాకుండా వివిధ సంఘాలు పెడుతున్నాం, అన్ని సంఘాలను కూడా గౌరవిస్తున్నాం, సంతోషపడుతున్నాం. ఈరోజు మన సంఘము అన్ని సంఘాలకు ఆదర్శం, ఎవరిని విమర్శిస్తలే. వాసవి క్లబ్ అంటున్నాము, ఆవాప అంటున్నాము, మహిళా సంఘం అంటున్నాము, మహాసభ అంటున్నాము, కార్పొరేషన్ అంటున్నాము, వేదికలు అంటున్నాం. మనం అందరం కూడా ఈ యొక్క సంఘాల ద్వారా చేస్తున్నటువంటిది పేద ప్రజలకు అన్ని వివిధ రూపాలల్లో సహాయం చేస్తూ ఎన్నో యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు, సమాజ కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు కూడా ఏకైక ఉన్నటువంటి జాతి, సహాయం చేసేటువంటి ముందు జాతి కూడా ప్రభుత్వాలు ఇవాళ అంటున్నాయి వైశ్య జాతి అని. అక్కడ పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్యకాలంలో వైశ్య జాతిని ఎంత మెచ్చుకొని ఈ సంఘంలో ఉన్నదో, ఈ జాతి ఎంత అవసరమైనటువంటిది, ప్రభుత్వ సీఎంలు ఉన్నటువంటి కూర్చున్నటువంటి వారు కూడా వైశ్య జాతి గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం ఇవాళ ముందు చూపు చూపిస్తున్నాం మన జాతి. అలా అని చెప్పేసి మన జాతి లోపల మనం కూడా ఈరోజు కుల ప్రాబల్యం పెరిగిపోయింది. ఎక్కడ చూసినా గతంలో దేశం ఉండే, తర్వాత రాష్ట్రాలైనవి, చిన్న రాష్ట్రాలైనవి, జిల్లాలైనవి, మండలాలైనవి, ఇవాళ కులాల కాడికి వచ్చింది వ్యవహారం, రేపు ఇంటికాడికి కూడా వస్తుంది. మన జాతిని మనం కూడా కాపాడుకోలేకపోతే ఇబ్బంది జరుగుతుంది. మనకున్నటువంటి దాంట్లో కూడా మన జాతిలో కూడా మనం పెద్ద జాతి, మన యొక్క జాతిలో కూడా ఉన్నటువంటి అణగారినటువంటి కింద ఉన్నటువంటి ఆర్థికంగా స్తోమతైనటువంటి కుటుంబాలు ఉన్నాయి. అరే వాళ్ళకి అడ్డొస్తుంది, నేను ఆర్థికంగా స్తోమత ఉంది కానీ వైశ్య కులం కాబట్టి నేను అడగలేను కదా అనేటువంటిది. మరి ఇలాంటి సమస్యలు, ఇలాంటి ఉద్యమాల ద్వారా, ఇలాంటి ధర్నాల ద్వారా కాచం సత్యనారాయణ లాంటి వారు ఎవరో ఒకరు ముందుకు వచ్చేసేసి ఈ ఉద్యమాలు మీ ద్వారా మనమందరం చేస్తే తప్ప ఈ ప్రభుత్వం దిగొచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఇవాళ వైశ్య కార్పొరేషన్కు నిధులు కేటాయించాలి, ఈ ప్రభుత్వానికి చెప్పాలి. ఈ యొక్క తెలంగాణ మొత్తం కూడా ఈ వైశ్యుల యొక్క నినాదం ఉన్నటువంటి విషయాన్ని ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేస్తూ ప్రభుత్వానికి విన్నపిస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా ఇంతకుముందు మిత్రులు చెప్పారు, ఈ యొక్క కార్యక్రమం ప్రభుత్వం స్పందించకపోతే కాచం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మొదట జిల్లాల యొక్క కలెక్టర్లకు కూడా మనం మెమోరాండం ఇచ్చినటువంటి అవసరం ఉంది. మీరు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడైతే మండల కేంద్రాల వద్ద మీరు కూడా పోయి ఈ యొక్క ఏం లేదు 10 మంది పోతాం ఎంఆర్ఓకి మెమోరాండం, మా కార్పొరేషన్ ఇచ్చిన 2.5 ఏళ్ళు అయింది, దాని సూపుడు గురం ఉంది, బోర్డు ఉంది, ఆ బోర్డు అన్నది ఇస్తారా, నిధులు పెడతారా అని మనం ప్రశ్నిస్తే అప్పుడు అరే నిజమే కదా అంటే ప్రభుత్వానికి తెలుస్తుంది. కాబట్టి మీరు కూడా ఎక్కడికక్కడ మెమోరాండాలు చేయాలి. ఇవాళ ఈ ఉద్యమం ఇక్కడ స్టార్ట్, ఇక్కడ మంట పెడితే తెలంగాణలో ఉన్నటువంటి వైశ్య జాతికి మొత్తం కూడా మండి గ్రామాలల్లో, మండలాలల్లో
మనం ముందే ఉండి అన్ని మండల కేంద్రాల్లో ఎక్కడ ఉన్నటువంటి అక్కడ వయసులో 10 మంది కావచ్చు, 20 మంది కావచ్చు, మండలాల్లో మెమోరాండాలు చేయాల్సి వచ్చిందిగా నేను కూడా కోరుతూ, మరి ఈ యొక్క వైశ్య వికాస వేదిక మున్ముందు కూడా చాలా కార్యక్రమాలు తీసుకొని, ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం. ప్రభుత్వానికి ఇంతకుముందు చెప్పారు, మాకు పదవులు వద్దు, ఆశయాల కోసం, వైశ్య జాతి ఆశయం కోసము, వైశ్యులు ఉన్నటువంటి సమస్యల కోసం మా వికాస వేదిక మేము పోరాడుతున్నటువంటి అన్ని సభ్యులు కాచం సత్యనారాయణ చెప్పారు. వారందరికీ కూడా వారికి అభినందిస్తున్నాం, ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మన సమస్యల కోసం ఎవరు పోరాడినా, ఏ పార్టీ పోరాడినా, ఏ వ్యక్తి పోరాడినా, ఏ సంఘం పోరాడినా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. మనలో ఉన్నటువంటి సంఘాలు కూడా ఈ అంశం మీద ముందుకు వచ్చేసేసి పోరాడి మన యొక్క నిధులను రాబట్టాల్సినటువంటి అవసరం ఉంది. మనది మనము నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని కోరుతూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు, వైశ్య వికాస వేదికకు ప్రత్యేకంగా అభినందనలు. ఇంత సమయం వచ్చి మీరందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు 12 గంటలకు బాధపడుతున్నాడు సత్యనారాయణ. అరే, మనం తీసుకున్నటువంటి కార్యక్రమం ఇంత మంచిది, ఎవరు ఇంకా రాలేకపోయారు కథలు, ఎందుకు వస్తలేదు? నేను తీసుకున్న కార్యక్రమంలో ఏమైనా తప్పు ఉందా తానే ప్రశ్న వేసుకున్నాడు. బాధ అనిపించింది అన్నా బాధ కాదు, నీవు వేసుకున్నటువంటి ప్రశ్న ఈరోజు ఇక్కడ రానటువంటి ప్రతి వైశ్యుడు కూడా చర్చిస్తున్నాడు. చాలా మందికి కూడా నిధులు ఉన్నాయని తెలుసు. ఇప్పుడే మీరు చేసిన ఈ యొక్క ప్రశ్నకు నిధులు లేనటువంటి అందరికీ తెలుసు, అది నడుస్తున్నది, మీరు బాధపడద్దు. ఎందుకంటే ఉద్యమాల పోరాట యోధుడు, తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు ఏమొచ్చినా పోరాడుతున్నాడు. ఆ తర్వాత మీరందరూ కూడా ఒక్కొక్కరు వివిధ ప్రదేశాల నుంచి వచ్చి మరి కార్యక్రమాన్ని సక్సెస్ చేసి ఈ యొక్క అంశాన్ని కూడా ఏదైతే కార్పొరేషన్ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని తన నాయకత్వంలో పోయినామో ఈ అంశాన్ని కూడా ముందుకు తీసుకుపోయి ప్రభుత్వం మెడలు వంచి మనకు నిధులు తీసుకొచ్చే విధంగా మనం అందరం కూడా ఐక్యంతో పోరాడతామని చెప్పేసి మనవి చేస్తూ మరొకసారి ఐక్య వేదికకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాం. జై వాసవి. ఆర్యవైశ్యులు అనగానే సమాజంలో అందరికీ ఒక చిన్న చూపు ఉంది. ఎందుకంటే ఆర్యవైశ్యులందరూ ఉన్నత వర్గాలకు చెందినవారని. అలా కాదండి, ఆర్యవైశ్యులలో కూడా నిరుపేదలు ఉన్నారని చెప్పి చాలా దిక్కుల రుజువు అవుతున్నది. కాచం సత్యనారాయణ గారి నాయకత్వంలో ఎన్నో నిరుపేదల కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఎన్నో పోరాటాల సందర్భంగా ఏర్పడిన ఆర్యవైశ్య కార్పొరేషన్కు నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం చిన్న చూపు చూడడం బాధాకరం. మన ఐక్యవేదిక ద్వారా ఈ విన్నపాన్ని అందరూ అన్ని గ్రూపులకు, అన్ని రాజకీయ చైతన్య పోరాటాలకు తీసుకుపోయి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై వాసవి. మన కాచం సత్యనారాయణ గారికి ఈ ఆర్యవైశ్య వికాస వేదిక పెట్టినందుకు వారికి ధన్యవాదాలు. ఈ ఆర్యవైశ్య వికాస కేంద్రం అనగానే మన ఆర్యవైశ్యులు అందరికీ వికాసం కలగాలని ఒక కోరిక మేరకు, ప్లస్ మన ఆర్యవైశ్య కార్పొరేషన్ రావాలంటే మన ఆర్యవైశ్యులు చూస్తే ఎంతో మంది పేదలు ఉన్నారు. వాళ్ళ ముఖాలలో వెంకటేశ్వర్లో 10 నిమిషాలు ఆర్యవైశ్య వికాస వేదిక ఏర్పాటు చేయడం జరిగినది. మన ఆర్యవైశ్య వికాస వేదిక ఇలానే ఈ జిల్లాలో మన హైదరాబాద్లో ఎట్లా ఏర్పాటు చేసినో అన్ని జిల్లాలలో ఇలానే ఏర్పాటు చేసి మన ప్రభుత్వానికి మన ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధించడానికి ఎన్నో ప్రయత్నాలుగా మనం చూద్దాం. ఆర్యవైశ్యులు ముందుండి మన కార్పొరేషన్ సాధించుకోవాలని, మరియు మన ఎన్నో కులాలకు ఏదేదో ఇచ్చి ఎన్నో ఫోటోలు దిగుతున్న గవర్నమెంట్ మన ఆర్యవైశ్యులకు ఒక్కటి దిగి ఇంతవరకు ఒక ఫోటో పెట్టింది లేదు. మన ఆర్యవైశ్యులు ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు. మేము ఇక్కడ వరంగల్లో ఆపద్బాంధు పథకాన్ని పెట్టడం జరిగినది. దానికి ఎందరో ఇళ్ళ ఆర్యవైశ్యుల ఇళ్ళకి పోయి చూడడం వల్ల వాళ్ళ ఇంటింటికి పోతుంటే, వాళ్ళ ఇళ్ళలో పోయి చూస్తుంటే, వాళ్ళ స్థితిగతులు చూస్తుంటే మాకు ఒక్కొక్కసారి కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. అలాంటి ఆర్యవైశ్య పేదలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి ఆర్యవైశ్యుల పేదలకు మన కాచం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మనంతా ఎంతో ముందుండి వారికి అండదండలో ఉండి మన ఆర్యవైశ్యులందరినీ ముందుకు తీసుకెళ్ళి మన ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధించాలని కోరుకుంటూ జై వాసవి, జై జై వాసవి. ఎంపీ శ్రీనివాస్ గారికి ఈయనది వద్దంటుడు. ఇది జిందతుల స్మత్ కాదు, వైశ్య కార్పొరేషన్ అనేది జిందతుల స్మత్ కాదు. దానికోసమే మనం ఆ రోజు చెప్పినాం ఏంటంటే వైశ్య వికాస వేదిక డిమాండ్ చేసింది వైశ్య కమిషన్ ఒక జ్యుడిషియల్ వ్యవస్థతోటి ఏర్పాటు చేస్తే మనలో ఉన్నటువంటి వైశ్యుల్లో పేదలు ఎవరు ఉన్నారో మన యొక్క స్థితిగతుల మీద అధ్యయనం చేసేటువంటి ఒక సంస్థ కావాలో చెప్పింది తప్ప పేరుకు ఒక కార్పొరేషన్ ఇచ్చి తాయిలాలు ఇచ్చిన తనకు దావండి అన్నది. షాట్ల తౌడు కూర్చుంది, రూపాయి ఇవ్వలే. ఎవరు బాగుపడరు అంటే చైర్మన్ బాగుపడతారు, న్యాచురల్గా జీతం వస్తుంది,
ఆ జీతం కూడా అయిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది. మనం ఏం చేసినా ఇంతకుముందు పూర్వచంద్ర చెప్పిండు, అన్న మనం శాలువాలు కప్పినాం, బొకేలు ఇస్తామని. ఎవరికి చైర్మన్ ఇచ్చినా శాలువాలు కప్తాం, బొకేలు ఇస్తాం. ఆ బొకేలు శాలువాల పైసలు కూడా రాలేదు మనకు, గవర్నమెంట్ చేయలేదు. ఇప్పుడు మిత్రుడు మణిదీప్ గారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్కు యూత్ కోఆర్డినేటరు మరియు భారతీయ జనతా పార్టీ ఎండోన్మెంట్ సెల్కు సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు. అదే కాకుండా మా మణిదీప్ చారిటబుల్ ట్రస్ట్ నుండి మేము చేసేటువంటి వైశ్య వికాసానికి చేసేటువంటి కార్యక్రమాలకు ఉచిత ల్యాప్టాప్లు ఇచ్చేటువంటి గొప్ప మనసున్నటువంటి మానవతావాది మణిదీప్ గారిని మా ఇచ్చింది. జై వాసవి. ఈరోజు తెలంగాణ వైశ్య కార్పొరేషన్ నిధుల కోసం పోరాటం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సాధన దీక్ష చేపడుతున్న డాక్టర్ కాచం సత్యనారాయణ గారికి మా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో వైశ్యులదే కీలక పాత్ర. చిన్న మధ్య తరహా వ్యాపారులు కానీ, ఉపాధి కల్పించడంలో కానీ, పన్ను కట్టడంలో కూడా వైశ్యులదే కీలక పాత్ర. కాబట్టి అటువంటి సమాజం కోసం ఏర్పరచుకున్న వైశ్య కార్పొరేషన్కు అభివృద్ధి చేయాలని మరియు వాటికి తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు కాచం సత్యనారాయణ గారు వారి స్వలాభానికో వారి ఇంటి కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఈ పోరాటం వల్ల సమాజ అభివృద్ధి, యువతకి ఉపాధి వస్తుంది. అదేవిధంగా మహిళలకు కూడా ఆర్థిక సాకారత మరియు వ్యాపార అభివృద్ధి కూడా అవుతుంది. కాబట్టి ఎన్నో దీక్షలు చేపట్టి వైశ్యుల కోసం ఎన్నో పోరాటాలు చేసిన కాచం సత్యనారాయణ గారు ఈ వైశ్య కార్పొరేషన్ నిధుల కోసం కూడా పోరాటం చేస్తున్నారు. వారికి మనందరి మద్దతు కూడా ఎప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా మేము చర్చలు చేస్తున్నాము, మేము చైర్మన్ గారితో చర్చలు చేస్తున్నాం, మంత్రులతో చర్చలు చేస్తున్నాం అంటున్నారు, కానీ ఎప్పుడు కూడా నిధులు రిలీజ్ చేయలేదు. కాబట్టి ఈ వేదిక ద్వారా, ఈ పోరాటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వైశ్య కార్పొరేషన్కి నిధులు కేటాయించి వైశ్య కార్పొరేషన్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకోవాలని ఈ వేదికగా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కాచం సత్యనారాయణ గారి దీక్షకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము. జై హింద్. మరి ఎంత మంచి వేదిక, వైశ్య వికాస వేదిక, మరి కాచం సత్యనారాయణ అన్న నాయకత్వం. గతంలో కూడా మనం ఇక్కడికి రావడం జరిగింది. సత్తన్న ఫోన్ చేసిందంటే ఒక ఉద్యమము, ఒక ధర్నా, ఒక మార్పు కోసమే. అది కూడా పేద వైశ్య కుటుంబాల గురించే. మరి గతంలో కూడా ఇందిరా పార్క్ కాడికి రావడం జరిగింది. ఆ రోజు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, మరి ఏర్పాటు జరగాలి అని చెప్పి దానికి చేసినటువంటి కృషి మామూలు కృషి కాదు. అలా ఇలా చేసి మనం కార్పొరేషన్ని సాధించుకున్నాం, వైశ్య కార్పొరేషన్ సాధించుకున్నాం ఈ యొక్క ప్రభుత్వంలోనే. గత ప్రభుత్వాలలో అది కూడా లేదు. మరి మన పోరాటం అనేది మనం గెలిచినట్టేనా కాదా? మనం గెలిచినట్టేనా? జై వైశ్య, కాసం సత్తన్నకు. మరి అట్లనే ఈరోజు ఈ కార్యక్రమం కూడా కార్పొరేషన్ల ₹1 డామిడీ పైసా లేదు. మరి వేల కుటుంబాలు, ఒక వరంగల్లో వేల కుటుంబాలు ఉన్నాయి. మరి అట్లా రాష్ట్రంలో లక్షల కుటుంబాలు ఉన్నాయి. మరి అన్ని పేద కుటుంబాలకు న్యాయం జరగాలంటే అన్న మరి ముందుకి ఇట్లా వచ్చినందుకు రావాల్సిందే. ఖచ్చితంగా మనందరం కూడా అన్నయ్యగా సహకరించాల్సిందే. వేల కోట్ల రూపాయలు
మొదటి దఫా కింద 500 అన్న చెప్పినట్టు మన డిమాండ్ 500 కోట్ల రూపాయలతోటి మన వైశ్య కార్పొరేషన్ వచ్చినట్లయితే కొన్ని వేల కుటుంబాలకు న్యాయం జరిగినట్టు అవుతుంది. మరి అట్లనే బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, అన్ని కార్పొరేషన్లో డబ్బులు ఉన్నాయి, మరి వైశ్య కార్పొరేషన్లో లేదు. వైశ్య కార్పొరేషన్కి మరి చైర్మన్గా కూడా కల్వ సుజాతక్కని ఇచ్చిండ్రు. కల్వ సుజాతక్క ఆ రోజు ఈరోజు వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో వైశ్య కార్పొరేషన్ నిధుల సాధన కోసం నిర్వహించబడుతున్నటువంటి ఈ దీక్షకు వైశ్య వికాస వేదిక ఫౌండర్ ప్రెసిడెంట్ సోదరుడు కాతం సత్యనారాయణ గారు, వేదిక మీద ఉన్నటువంటి వైశ్య వికాస వేదిక ట్రస్ట్ మెంబర్లు, వేదిక మీద పెద్దలు, వేదిక ముందున్నటువంటి వైశ్య సోదరులు సోదరీమణులు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. వాస్తవంగా ఈ 2 సంవత్సరాల్లో మనం ఎప్పటి నుంచో ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి తీసుకొచ్చే కార్యాచరణను తీసుకోవాల్సి ఉండే, కానీ కార్పొరేషన్ ఇవ్వగానే అందరం మనం సంతోషపడ్డాం. కానీ కార్పొరేషను నడవాలంటే నిధులు కావాలి. మరి ఆ నిధులు ఎలా వస్తాయి? ప్రభుత్వాన్ని నిలదీసి మరి కార్పొరేషన్ నిధులు ఇస్తున్నారా? దీన్ని ఏ రకంగా నడపాలనుకుంటున్నారు? దీన్ని ఏమైనా ప్రణాళిక ఉన్నదా? ఈ కార్పొరేషన్ ద్వారా వైశ్య సోదరులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చాలనే ఆలోచనది అనే అంశాల మీద ఎప్పుడు కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికను కానీ విధానాన్ని కానీ ప్రభుత్వం కానీ లేకపోతే వైశ్య కార్పొరేషన్ కానీ ప్రకటించడం జరగలేదు. వాస్తవంగా ముఖ్యంగా ఈ కార్పొరేషన్లు అనేటి ఏర్పాటు చేయడం ముఖ్యంగా ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి బీద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉంటారో, బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకు విద్య, వైద్యము, ముఖ్యంగా ఉపాధి, ఈ 3 అంశాల మీద ఈ ప్రభుత్వం కార్పొరేషన్ ద్వారా ఒక మేలు చేయడం అనేది కనీసమైన విధానం. మరి ఎందుకోసం అంటే వాస్తవంగా వైశ్య కులం అనేది ఉన్నత జాతి అయినప్పటికీ కూడా అందులో కూడా ఎంతోమంది బీద వాళ్ళు, బిలో పవర్టీ లైన్ ఉన్నవాళ్ళు, ఉపాధి లేని వాళ్ళు, చదువుకుందామంటే సరి అయిన సోర్సెస్ లేని వాళ్ళు ఉండడం జరిగింది. మరి అలాంటి వారందరికీ కూడా ఒక భరోసా ఇవ్వడానికి కోసమని మరి కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు ఆ భరోసా కార్పొరేషన్ ఏర్పాటు చేసేదాన్ని మట్టుకే కాకుండా దాన్ని నిజాయితీగా నడిపి వైశ్య సోదరులకు ప్రయోజనం కలిగేలా చేయడం అనేది ప్రభుత్వానికి కనీస ధర్మము. ఈ విషయంలో ఇంతకుముందు చాలామంది మనం ఒత్తిడి తీసుకురావాలి, ఇచ్చేయాలి, అది చేయాలన్నారు. ఏది చేసినా ఏది చేయకున్నా కానీ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం అనేది చాలా అవసరము. ఆ ఒత్తిడి తీసుకురావడానికి కోసం ఈరోజు మనం రాజకీయమైన వేదిక కానప్పటికీ కూడా రాజకీయంగా ఎన్నికలు వేదికలు వచ్చినప్పుడు ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళు వాళ్ళ గెలుపు కోసమని మన వైశ్య సోదరుల దగ్గరికి వచ్చి మన వైశ్య సోదరులందరితో సమావేశాలు పెట్టి మీరందరూ మాకు సపోర్ట్ చేయాలి, మీకు మేము ఆదుకుంటాము అని అన్ని చెప్పిండ్రు వాళ్ళు. మరి అదే మనము మన వైశ్య సోదరులందరం కూడా మనమే మీటింగ్ పెట్టి మన ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను నిలదీసి మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తారా, మాకు సాధించడం కోసమని మీకు సహకారం ఇస్తారా, మా వాయిస్ మీ ద్వారా ప్రభుత్వానికి పోతుందా పోదా అని ఖచ్చితంగా నిలదీయడం అనేది చాలా అవసరము. అధికారులకు చెప్పుకుంటే అధికారులు ఇవేవి పట్టించుకోరు.
ఎందుకోసం అంటే వాళ్ళకి ఏ ప్రయోజనాలు ఉంటాయి? కలెక్టర్ దగ్గరికి పోయినా, ఆర్డీఓ దగ్గరికి పోయినా అది చెత్తబుట్టలా వాడేసే కాగితంలానే ఉంటుంది. అట్లంటే రాజకీయ నాయకుల దగ్గరికి పోయినా కానీ ఉంటుంది కావచ్చు, కానీ మన ఒత్తిడి గట్టిగా ఉండేది ఉంటే అరే నీ అమ్మ రేపు వీళ్ళతో మనకి ఏమన్నా నష్టం జరుగుతుంది, రేపు వీళ్ళు మాకు వ్యతిరేకం కావచ్చు, వీళ్ళు అడిగింది మన జేబులోకి వెళ్ళి ఇవ్వమంటారు కదా, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురమ్మంటాను కదా అనే భావన వచ్చే అవకాశం ఉంటుంది. భావన తీసుకొచ్చే విధంగా మనం వాళ్ళను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకోసం అంటే ప్రతి సందర్భం లోపల మనం వాళ్ళ ప్రయోజనాలను కాపాడేందుకోసము, వాళ్ళకు అండదండగా ఉండి వాళ్ళని గెలిపించడం కోసము, వాళ్ళకు మనము రిసోర్సెస్ ఇవ్వడంలో కూడా సహాయ సహకారాలు అందించినప్పుడు అలాంటప్పుడు వాళ్ళను మనం ఒత్తిడి చేయగలిగే అవకాశం ఉంటుంది. కనుక నేను మన సోదరులందరినీ కోరేది ఏంటంటే ఖచ్చితంగా మన సహకారంతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా మెడలు వంచి ఒత్తిడి చేసి అధికార పార్టీ ప్రభుత్వానికి మా వైశ్య సోదరులకు న్యాయం జరుగుతలేదు, వాళ్ళ పిల్లలు యూత్ నష్టపోతున్నారు, వారికి మీరు ఏదైనా స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించాలని తప్పకుండా చెప్పడం అవసరం ఉంటుంది. కనుక దయచేసి ఇప్పుడు ఏదైతే ఈ దీక్ష ద్వారా మనం ఒక వాయిస్ని తీసుకుపోవడం జరుగుతుంది, ఈ దీక్ష ద్వారా తీసుకుపోయే వాయిస్ మనం పూర్తి 33 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లా నాయకత్వంలో కూడా ఖచ్చితంగా మనము ప్రతి జిల్లాలో ఉన్న వైశ్య సోదరులందరూ ఐకమత్యంగా, ఇక్కడ ఏ సంఘాలను మనం విమర్శించట్లేదు, ఏ సంస్థలను మనం విమర్శించట్లేదు, అన్ని సంస్థలు అన్ని సంఘాలు కూడా కలిసి వచ్చి మనము మన ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మన ప్రజాప్రతినిధులను ఒత్తిడి చేస్తే తప్పకుండా మనం దీన్ని సాధించే అవకాశం ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. ప్రధానంగా వాస్తవంగా ఇది రాజకీయ వేదిక కానప్పటికీ, ఇది రాజకీయ అంశం కానప్పటికీ కూడా ముఖ్యంగా ప్రతి దానిలో వద్దన్నా కావాలన్నా రాజకీయం అనేది ఉంటుంది. అదేవిధంగా దీనిలో కూడా ఉంటుంది. మనము మన వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయాలను ఎప్పుడైతే వాడుకుంటున్నామో మనము దానికంటే ఎక్కువ సమాజ ప్రయోజనాలకు కూడా రాజకీయాన్ని వాడుకోవడంలో తప్పలేదు. అందుకోసమని నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మనం ఏ విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయగలుగుతాము అనే అంశం మీద ఒక కార్యాచరణను రూపొందించుకొని ఆ విధంగా మనము మంత్రులను కానివ్వండి, ముఖ్యమంత్రిని కానివ్వండి, ఎమ్మెల్యేలను కానివ్వండి, ఎవరినైనా కలిసి వాళ్ళ ద్వారా ఈ అంశాన్ని ఒక ప్రధానమైన అంశంగా తీసుకునేలా చేయడం చాలా అవసరం. ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టుగా ఇటీవల కాలం లోపల మన హైదరాబాద్ అంటే ఈరోజు ఇంచుమించు సగం సీట్లు ఎన్నికలకు పోతే ఉండే అంత సంపదకు వస్తే 30 బారాన సంపద ఉన్న ప్రాంతం కనుక ఇక్కడ రాబోయే ఎన్నికల లోపల మనము ఒక కీలకమైన పాత్ర పోషించగలుగుతాము. మన వల్ల గెలవాలనుకున్నవాడు గెలుస్తాడు, గెలవద్దన్నవాడు ఓడిపోతాడు అనే భావన ఉంటే ఖచ్చితంగా వాళ్ళు దీన్ని మన ఈ నినాదాన్ని వాళ్ళు గౌరవించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ సందర్భం అయినా కాకుండా నేను మన సోదరులందరినీ కోరేది ఏంటంటే ఎవరు కూడా మనల్ని పిలిచి మనకు సీట్లు ఇవ్వరు, ఎవరు మనకు టికెట్లు ఇవ్వరు. ఎవడైతే గెలుపు గుర్రమో వాన్నే నిలబడాలని ఉంటుంది. అందుకోసం మన లోపల ఒక తెగువ ఉండాలి, ఆ తెగువతో మనం పోరాటం చేయాలి, పోరాటంతో మన లక్ష్యాన్ని సాధించుకోవాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా మనం ఈ సాధన కోసం ఏదైతే చేస్తామో అది విజయవంతం కావాలని ప్రత్యేకంగా దీనికోసం ఎంతో శ్రమపడి మన సత్యనారాయణ సోదరులు చేసిన కృషికి అభినందనలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకోసం ధన్యవాదాలు తెలుసు. వైశ్య వికాస వేదిక తీసుకున్నటువంటి నిర్ణయం కోసం ఈరోజు వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అని చెప్తున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2024 మార్చిలో ఒక జీవో ఇచ్చి జూలై 9వ తారీఖున 2024 జూలై 9వ తారీఖున ప్రమాణ స్వీకారోత్సవం అంటే పదవీ బాధ్యతలు తీసుకున్నటువంటి వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ అయినటువంటి కల్వ సుజాత గారి ఆధ్వర్యంలో ఒక కార్పొరేషన్ చైర్మన్గా మొట్టమొదటి చైర్మన్గా అయినందుకు వారికి ధన్యవాదాలు చెప్పినాం.
వారికి ఇదే వైశ్య వికాస వేదిక నుండి వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు సన్మానం కూడా చేసినాం. దాని తర్వాత జూలై 8 వరకు అంటే 2026 మొన్న జూలై 8 వరకు వారి కాల పరిమితి ముగిసింది. ఇంతకుముందు కొంతమంది మాట్లాడినటువంటి మిత్రులు ఈ 2 సంవత్సరాల కాలం ఇంతకుముందు మా హరిప్రసాద్ చెప్పిండు 6 నెలలు, ఏడాది, ఏడార్థం, 2 ఏళ్ళు ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు అయింది. కానీ వైశ్య కార్పొరేషన్కు 0 నిధులు ఇచ్చింది. లంక బిందెలు అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏదైతే లంక బిందెలు చెప్పిండో అసలు బిందే లేదు కార్పొరేషన్కు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనందరం ఏం చేశాం, కార్పొరేషన్ వస్తే వైశ్య కార్పొరేషన్ వస్తే అన్నిటికీ జిందత్రస్పతలుగా మనకు బంధుకు పనిచేస్తుందని చెప్పినాం. నేను ఆ రోజే చెప్పిన వైశ్య వికాస వేదిక నుండి మేము ప్రతి సందర్భంలో వైశ్య వికాస వేదిక పెట్టి ఆవిర్భావం నుండి 2018 నుండి రాజకీయ పునరేకీకరణ కావాలి, రాజకీయాల ద్వారానే మనం శాసిస్తాం తప్ప యాచించే స్థితి మన వైశ్యులది కాదు. శాసించే స్థాయికి మనం పోయినప్పుడు మాత్రమే మనకు చట్టసభల్లో మనం వాణిని వినిపించే విధంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉందని చాలా సందర్భాలు చెప్పినాం. దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే కుల సంఘాలు ఎక్కువైపోయినాయి. ఒక పక్క ప్రభుత్వం కుల రహిత సమాజం కావాలని చెప్తుంది, కులాలకు కార్పొరేషన్లు ఇస్తుంది. తాయిలు ఇచ్చినాం తన్నుకు రావండి అని చెప్తున్నాం. కార్పొరేషన్ ఇయ్యంగానే సంబరాలు చేసినాం, మొత్తం మిన్నంటినటువంటి సంబరాలు చెప్పినాం. అంతకుముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 10 సంవత్సరాల్లో 7 కార్పొరేషన్లు, 11 మున్సిపల్ చైర్మన్లు, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, ఒక ఆర్టీఐ కమిషనర్ ఇచ్చినా కానీ మనకు ఎక్కడో దగ్గర కార్పొరేషన్ లేదు అని అన్నాం. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఎమ్మెల్యే ఇవ్వలేదు, ఒక ఎమ్మెల్సీ ఇవ్వలేదు, లేకపోతే ఇంకా కార్పొరేషన్ల కనీసం 15 మంది డైరెక్టర్లను కూడా ఇవ్వలేదు. 0 నిధులు ఇచ్చింది. 2 సంవత్సరాలు అయిపోయింది, వారి టర్మ్ అయిపోయింది. వారికి సన్మానాలు, సభలు, సత్కారాలు, ఇండివిజువల్గా లబ్ధి పొందినటువంటి వ్యక్తులు ఉన్నారు తప్ప కులాని కోసం పనిచేసేటువంటి నాయకత్వం లేదు. ఈ కులం కోసం, మన వైశ్య కులం కోసం పనిచేసేటువంటి ఏకైక సంస్థ మా వైశ్య వికాస్ వేదిక గర్వంగా చెప్తున్నాను. దీని ద్వారానే 2023 అక్టోబర్ 1న వైశ్య గర్జన చేసినాం. జనాభా దామాష ప్రకారం మా వైశ్యులకు వాటా కల్పించాలి, ప్రతి రాజకీయ పార్టీని అప్పీల్ చేసినాం. 2004 కావచ్చు, 2009 కావచ్చు, 2014 కావచ్చు, 2018, 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలే, ఒక ఎమ్మెల్సీ ఇవ్వలే. భారతీయ జనతా పార్టీ ఒక టికెట్ ఇచ్చింది, అది ధన్పాల్ సూర్య మన గెలిచిండు. అంతకుముందు ఉన్నటువంటి 2 టర్ములు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం బిగాల గణేష్ గుప్తా గారికి ఇస్తే ఆయన గెలిచిండు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే చట్టసభల్లో మన ప్రభుత్వం చెప్తున్నాం, మన ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఆ రోజు సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గారు చేసిన లెక్క కావచ్చు, లేకపోతే కులగణన ద్వారా కావచ్చు, రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కులగణన ద్వారా కావచ్చు, 4% పైన ఉన్నటువంటి వైశ్య జనాభా ఉందని చెప్తున్నాం. అయ్యా 4% అంటే దాదాపుగా 14 లక్షల మంది మన జనాభా ఉన్నది. మేమేమంటాం, మేమెంతో మాకెంతో అని చెప్పి వైశ్య వికాస వేదిక సరూనగర్ ఇండోర్ స్టేడియంలో 2023 మేము డిమాండ్ చేసినాం. అన్ని పార్టీలకు అప్పీల్ చేసినాం. దాని తర్వాత వైశ్య రాజకీయ నడిపేది లాస్ట్ ఇయర్ పెట్టాం. ఆ రోజు ఒక 10 డిమాండ్లు పెట్టాం. ఒకటి వైశ్య కమిషన్ ఏంటంటే ఒక జ్యుడిషియరీ వ్యవస్థతోటి కనుక కమిషన్ ఏర్పాటు చేస్తే ఒక చట్టబద్ధత ఉంటుంది, కులాల మీద అధ్యయనం ఉంటుంది. కులం కోసం పాటుపడుతున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్లో కాకపోవచ్చు కానీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అవహేళనకు గురవుతున్నటువంటి జాతి ఏదైనా ఉందంటే అది వైశ్య జాతి. వారి కోసం పనిచేసినటువంటి సంస్థ, ఏకైక సంస్థ వైశ్య వికాసం వేదిక ఉందని మనం పనిచేస్తున్నాం. దాని ద్వారానే ఆ రోజు చెప్పినాం, ఇండస్ట్రియల్ కారిడార్లో 25% వైశ్యులకు అవకాశం కల్పించండి, మేము సంపాదన సృష్టించే దాంట్లో మేము కీలక భూమిక వహిస్తామని చెప్పినాం. మీకు కట్టేటువంటి ట్యాక్స్లో అధిక భాగం వైశ్య జనాభా నుండి వస్తుంది, అది కూడా చెప్పినాం. గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా చెప్పినాం, మాల్స్ వస్తున్నాయి, మా చిన్న వ్యాపారస్తులు, మా కిరాణా వర్తకులు ఆగమైపోతున్నారు, దాన్ని నిర్మూలించాలి, లేకపోతే ఎక్కడో దగ్గర నియంత్రణ చేయాలని చెప్పినాం. ఇదే వైశ్య వికాస వేదిక నుండి మార్వాడి హటావో తెలంగాణ వైశ్య బచావ్ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం. ఈరోజు గ్రామ స్థాయిలో మన వైశ్యుల పరిస్థితి ఏముందంటే, వైశ్యుల వృత్తి ఏంటంటే కిరాణా వృత్తి. ఆ కిరాణా వృత్తి ఎక్కడికి పోయింది? ఈరోజు ప్రతి కులం వాడు అదే కిరాణా వృత్తి చేస్తున్నాడు. దాని గురించి మాట్లాడితే, కిరాణా వృత్తి గురించి మాట్లాడితే అవేళలో మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మన మాల్స్ వస్తున్నాయి, ఆ మాల్స్లో ఎవడో ఒకడు అంబానో ఆదానో వస్తే వాడు ఎక్కడైనా సందర్భం వచ్చినప్పుడు వారి గురించి చెప్తావు, ఈడు మా వైశ్యుడే అని చెప్తావు. మన ఇంటి పక్కన ఉన్న కులపని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఏ కులపళ్ళు కూడా అమాస నదానాలు చేయట్లేదు, భోజనాలు చేయట్లేదు. బడి ఉన్నా, గుడి ఉన్నా, సంస్కృతి వారసత్వం వైశ్యులు అని చెప్తున్నటువంటి నేపథ్యంలో
మన సమాజం కోసం ఏ సమాజం అన్నా ఉందా? ఏ బీసీ సమాజం ఉందా? ఎస్సీ సమాజం ఉందా? లేకపోతే రెడ్డి సామాజిక వర్గం మన కోసం పనిచేస్తున్నా? అది ఒకటి ఆలోచించాల్సినటువంటి విషయం ఉన్నది. మన పార్టీలు ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, భారత రాష్ట్ర సమితి ఉంది, టీఆర్ఎస్ పార్టీ ఉండొచ్చు, కమ్యూనిస్ట్ వేదిక ఉండొచ్చు. కానీ మనం ఎక్కడ పోతున్నాం అంటే వారి చెప్పులు మోయడం కోసం పోతున్నాం తప్ప మనం చేసేటువంటి పరిస్థితుల్లో చందాలు ఇస్తున్నాం తప్ప మన ఓట్లు మనం వేసుకోవట్లేదు. మనం ఈ చాలా పంచాయతీలలో మన ప్రభుత్వాలు ఆ రకమైనటువంటి విభజన చేస్తున్నాయి. దయచేసి ఆ విభజనకు గురి కావద్దని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. రెండో విషయం, బిచ్చవెత్తుకున్నట్టు ఒక 70 కార్పొరేషన్లు ఇచ్చారు. 70 కార్పొరేషన్లో కొన్ని కార్పొరేషన్లకు నిధులు ఇచ్చారు. మనం ఏం చేస్తున్నాం అంటే మా కార్పొరేషన్కు నిధులు అడుక్కునేటువంటి పరిస్థితి వచ్చినాం. ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే పరిస్థితి, సాధారణ దీక్ష ఎందుకు చేస్తున్నాం? ప్రభుత్వం కనుక మనకు కనకరించలేదు కాబట్టి. ప్రభుత్వంలో మన సమాజం మీద ఒక చిన్న చూపు ఉన్నది. ఏ ప్రభుత్వం వచ్చినా వైశ్యుల మీద చిన్న చూపు ఉంది. వైశ్యులు రాజకీయ అస్పృశ్యులుగానే నిలబడుతున్నటువంటి సమాజం కింద మనం ఉన్నాం కాబట్టి దాని గురించి ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఉంది. వైశ్య వికాస వేదిక చాలా సందర్భాలు చెప్పింది. వాల్యూస్, విజన్, విక్టరీ తోటి 2018లో 100 మంది ట్రస్ట్ సభ్యులతోటి ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఈ రోజు వరకు రికార్డ్స్గా దాదాపు 5 నుండి 6,000 మంది విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇచ్చి మనలో ఉన్నటువంటి ప్రతిభని గనపరిచే విధంగా ప్రతిభను గుర్తించి వారికి ఒక ఉపాధి మార్గంలో తీసుకుపోతున్నటువంటి ఏకైక సంస్థ మా వైశ్య వికాస్ వేదిక. చాలా మంది అన్నారు, అయ్యా మహాసభ ఉంది, ఇంటర్నేషనల్ సంఘం ఉన్నది, లేకపోతే ప్రపంచ సంఘం ఉంది, మా వార్షిక క్లబ్లు ఉన్నాయి, మా ఆహోపాలు ఉన్నాయి, వనితా క్లబ్లు ఉన్నాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో మీ క్లబ్లకు కానీ మీ సంఘాలకు కానీ ఇది పోటీ ఉన్నటువంటి సంస్థ కాదు. ఇది ఒక హబ్బుగా తయారు చేస్తున్నాం. రాజకీయాల కోసమే శాసనాల ద్వారానే మనం ప్రభుత్వాన్ని కొట్లాడి మెప్పించి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మా భుజస్కంధాల మీద ఉందని చెప్పి ఏ పార్టీకి తొత్తుగా లేకుండా వైశ్య వికాస వేదిక పనిచేస్తుంది. చాలా మంది అన్నారు, అన్న మహాసభ ఉంది కదా, మా వాళ్ళు చెప్పలేదు, మేము పోయలేదు. మీరు కులం కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ మాది. కులంలో ఉన్నాడు, ఈ కులం కోసం గుణవంతున్నటువంటి వాళ్ళే రమ్మని చెప్పినాం తప్ప మాకు ఏ సంఘాలతోటి పోటీ లేదు. గతంలో కూడా చెప్పినాం, 2023లో చెప్పినాం, 2025లో కూడా చెప్పినాం, మళ్ళీ కూడా చెప్తాం. రేపు రాబోయే కాలంలో ఒకవేళ కనుక ఈరోజు ఇచ్చినటువంటి మనం నినాదం ఏదైతుందో కార్పొరేషన్కి ఒక 500 కోట్లు, ఒక 15 మంది డైరెక్టర్లను ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్తున్నాం. మనం ఏం గొంతెమ్మ కొరకొర చేయట్లేదు. ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే మాట చెప్పింది, కార్పొరేషన్ ఇస్తానందుకు వైశ్యులందరూ కూడా అట్రాక్ట్ అయ్యి నీకు ఈరోజు నీ పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడంలో వైశ్యులు కీలకంగా పనిచేస్తారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ రోషయ్య గారు ఉన్నప్పుడు జనరల్గా సాధారణంగా ఏ సంస్థలు కూడా ఏ పార్టీ కూడా వైశ్యులని ఓటు బ్యాంక్ కిందనే వాడుతున్నారు తప్ప మనకు చేసినటువంటి దాఖలాలు లేవు. దయచేసి అది గమనించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పేద వైశ్యుల మీద ఉన్నది. ఈరోజు జనాభా దామాష ప్రకారం అనుకుంటే దాదాపు 85% వైశ్యులు బిలో పావర్టీ లైన్ల కింద ఉన్నారు. ఒక 10 నుండి 15% మంది వైశ్యులు అభివృద్ధిలో ఉన్నారు. ఆ అభివృద్ధిలో ఉన్నటువంటి వైశ్యుల్లో కూడా ఐక్యతను విచ్ఛిన్నం చేసే దాంట్లో మన సమాజానికి ఉపయోగపడకుండా చేస్తున్నారు. మనం అంటే ఒక మిత్రుడు అన్నాడు, ఇప్పుడు మనమే తల వందేసుకోండి పనిచేసి, అయ్యా మనం వందేసుకుంటామా 1000 వేసుకుంటామా ఈ పక్కన పెడితే ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రభుత్వంలో మన హక్కుదారులము తప్ప బిచ్చగాళ్ళం కాదు. ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టే దాంట్లో మన వంతు పాత్ర కూడా ఉన్నది. మనకు రావాల్సిన నిధుల్ని అడుగుతున్నాం తప్ప వేరే నిధులను అడుగుతలేము. వేరే కమ్యూనిటీ వాళ్ళని మనకు గించపరచట్లేదు. మనకు కావాల్సిన హక్కుల కోసం మనం పోరాడుతున్నాం. ఆ హక్కుల సాధన కోసమే ఈరోజు సాధన దీక్షను పెట్టాం. గతంలో మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈరోజు నామినేటెడ్ పదవుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి నామినేటెడ్ పదవులు ఇస్తే వైశ్య జనాభా దామాష ప్రకారం నామినేటెడ్ పదవులు ఇవ్వమని చెప్తున్నాం తప్ప మీ పార్టీలో పనిచేసిన వాళ్ళకి ఇవ్వండి తప్ప మేము ఎక్కడ మా సంఘానికి ఇవ్వండి, మా వేదికకి ఇవ్వండి అని మేము ఎక్కడ అడగలేదు. ఇంతకుముందు మాట్లాడినప్పుడు చెప్పినా నేను, మా వేదిక డిమాండ్ ఒకటే, మాకేదో కార్పొరేషన్ చైర్మన్ కావాలి, లేకపోతే 2000 అయ్యేటప్పుడు ఆమె కావాలి, ఇంకెవరికో కావాలని మేము చెప్పట్లేదు. మీరు ఇచ్చిన మాట ప్రకారం నిధులు ఏదైతే ఇస్తానో ఆ నిధులు ఇవ్వలేదు, డైరెక్టర్లను ఇవ్వలేదు. కాబట్టి చట్టబద్ధంగా రావాల్సిన ఇవ్వండి అని చెప్తున్నాం. 230,000 ఎకరాలు తీసుకుంటున్న నేపథ్యంలో మా దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతుందో వైశ్యులు ఇండస్ట్రీస్ పెట్టేటువంటి ధైర్యం ఉన్నటువంటి ఔత్సాహికులను మీరు తీసుకొని ఒక 25% ఒక 1000 ఎకరాల్లో మాకు అవకాశం కల్పిస్తే ధనాన్ని ఏ రకంగా సంపద సృష్టించే దాంట్లో మేము కీలకంగా పనిచేస్తామని చెప్తున్నాం. చంద్రగుప్తుడు నుండి మాట్లాడినాం, స్వర్ణయుగం మాట్లాడుతున్నాం. ఈరోజు ఎక్కడ ఉన్నాయంటే వైశ్యులు ఒకప్పుడు అక్కడ ఉండే కైలాసపట్నంలో 99 కాడ ఉంటే ఈరోజు తోక కాడ ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా మీటింగ్ అని చెప్పగానే అరే ఈ ధర్నా కదా, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకం కదా, కాచన సత్యనారాయణ కోసం వస్తుంది. కాచన సత్యనారాయణ కోసం నేను ధర్నా చేయట్లేదు. కులం కోసం పనిచేస్తున్నా, కులం కోసమే పనిచేస్తా.
కుల అభివృద్ధి కోసం పనిచేస్తారు, రాజకీయాల్లో కులాన్ని ముందర నిలబెట్టేదంటే పనిచేస్తాను. ఆ రోజు మహాత్మా గాంధీ కుల కోసం పనిచేయాలని దేశం కోసం పనిచేసిండు. పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆయన జాతి కోసం చేయాలి, ఒక రాష్ట్రం కోసం పనిచేసిండు. సేమ్ టైం కాల్సిన సత్యనారాయణ తెలంగాణ రాష్ట్రంలో సమితిని కూడా రెడీ అయ్యి పనిచేసినాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక వహించడం. ఇప్పుడు కులం కోసం చేసేటువంటి దాంట్లో కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి ఈ కులం కోసం చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో మీరందరూ కూడా నాకు మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకురావడం కోసం ఇంకే కార్యక్రమం అయినా తీసుకోవడం దాంట్లో ముందుంటుంది ఈ వైశ్య వికాస వేదికని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఒక 5-10 నిమిషాల మస్తానాచారి గారు, కోదండరావు గారు కూడా వస్తున్నారు. ఈ వేదికకు మద్దతు తెలపడం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడంలో కీలకంగా మేము ఉంటాం. మరొకసారి అవకాశం ఉంటే మళ్ళీ ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు దయచేసి సమయపాలన పాటించి ఆ సమయానికి వస్తే మన సమయాన్ని వెచ్చించినట్టు అవుతుంది, సమయం ఇచ్చినట్లు వాళ్ళు అవుతాము, దానికోసం పనిచేసిన వాళ్ళు చెప్తూ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మా వైశ్య వికాస ట్రస్ట్ సభ్యులకు పిలువగానే ఇచ్చేసినటువంటి మా వైశ్య సోదరులందరూ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. అట్లనే మా ప్రెస్ మీడియా మిత్రులు కూడా ఆలస్యమైంది అనుకోకండి, మాకు 3 గంటల వరకు సమయం ఉన్నది. కొంచెం మేము లేట్గా స్టార్ట్ చేసాం కాబట్టి గ్రామాలకు వెళ్ళి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి ఇంతకుముందు మిత్రుడు అన్నాడు వర్కింగ్ డేలో పెట్టామన్నాను. వర్కింగ్ డే కాదు, ఏ డే అయినా ఒకవేళ పొలిటికల్ పార్టీ మీటింగ్ అయ్యి మనం రమ్మని చెప్తే మన షాప్ బంద్ చేసుకొని పోమా అనేది ఒకటిసారి ఆలోచించాలి. ఈరోజు మనం ఏమంటాం, మన కోసం పనిచేస్తున్నాం, పార్టీల కోసం పనిచేయట్లేదు, మన హక్కును అడగడం కోసం పనిచేస్తున్నాం, మన హక్కుల సాధన కోసం పనిచేస్తున్నాం. గతంలో చేసినటువంటి మీటింగులు ఉన్నాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, జేహెచ్ఎంసీ పరిధిలో రేపు రాబోయే నవంబర్, డిసెంబర్ ఎలక్షన్లు ఉన్నాయి. అట్లనే వరంగల్ కార్పొరేషన్లో కూడా ఎలక్షన్లు ఉన్నాయి. ఒకవేళ కనుక ఈ లోపల నిధులు కనుక మంజూరు చేయకపోతే ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం ఉంటుంది, ప్రభుత్వాన్ని ఎండగట్టే కార్యక్రమం ఉంటుంది. నామినేటెడ్ పదవిలో కీలకమైనటువంటి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా మన పేద వైశ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం పనిచేసే దాంట్లో సుమారు 6,000 మంది విద్యార్థులకు మేము సహాయ సహకారాలు అందించినాం. రీసెంట్గా 3 రోజుల క్రితం నారాయణపల్లి మండలం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చెరువుగట్టు దగ్గర ఒక 2 కిరాణా షాప్ వర్తకులు అగ్నికి ఆవుతయ్యేటువంటి పరిస్థితి వాళ్ళ షాపులు ఉంటే వారు కూడా పోయి మా వైశ్య వికాస వేదిక నుండి ఒక 30,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తాం. ఈ 30,000 ఆర్థిక సాయం గురించి మాట్లాడతలేను, ఒక గౌరవం కోసం, ఒక నమ్మకం కోసం మేము పనిచేస్తున్నటువంటి దాంట్లో మీలో ఎక్కడైనా ఏ ఆపద ఉన్నా 24 గంటలు మా ఫోన్ ఆన్లో ఉంటుంది. మేము లీడర్లాగా ఫోన్లు బంద్ పెట్టుకొని ఎత్తకుండా ఉండేటటువంటి పరిస్థితి కాదు. సమాజం కోసం పనిచేస్తున్నాం. వైశ్య సమాజం అభివృద్ధిని తీసుకురావడంలో కీలకంగా ఉంటాం. రేపు రాబోయే కాలంలో 2029లో బైఫర్కేషన్స్ అవుతున్నాయి. 119 నియోజకవర్గాలు కాస్త 182 అవుతాయి. ప్రతి పార్టీలో అవకాశం ఉంటుంది. ఒక్కొక్క పార్టీలో 5-10 మంది టికెట్లు ఇస్తే గెలిచే సత్తా ఉన్నటువంటి దమ్ము, ధైర్యం, సత్తా ఉన్నటువంటి జాతి అవుతుందో మన వైశ్య జాతి. కాబట్టి దానికోసం పోరాడదాం. ఇది ఒక్కటే కాదు, మన హక్కులన్నీ సాధించుకుందాం. డిమాండ్ ద్వారానే సాధన అవుతుంది తప్ప బిచ్చమెత్తుకుంటే రాదు అని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాను. మరి ఎప్పుడైతే మనం ప్రశ్నిస్తామో ప్రశ్నించే గొంతుకలాగా ఉండాలి తప్ప అడుక్కునేటువంటి యాచించే పరిస్థితులకు రావద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒక 10 డిమాండ్లు పెట్టినాం. ప్రెస్ వారికి అది అడ్రస్ చేస్తాం. మరి ఆ 10 డిమాండ్లలో వైశ్య కమిషన్ ఒకటి, వైశ్య బంధు ఒకటి, దళిత బంధు పెట్టినట్టు వైశ్య బంధు పెట్టండి. చట్టరూపకంగా కమిషన్ ఏర్పడితే జ్యుడిషియరీ వ్యవస్థ వస్తే అందరూ కూడా అవకాశం ఉంటుందని చెప్తున్నాం. 500 కోట్ల నిధులు ఇవ్వమని చెప్తున్నాం. ఇండస్ట్రియల్ కారిడార్లో 25% ఇవ్వమని చెప్తున్నాం. మరి మహిళలకు స్కిల్ ఉన్నటువంటి నైపుణ్యం ఉన్నటువంటి మహిళలకు కూడా అవకాశం కల్పించమని చెప్తున్నాం. ఇదే కాకుండా ఫ్యూచర్ సిటీలో ఒక 1000 ఎకరాలు వైశ్య కమ్యూనిటీ కనుక చేస్తే ఇండస్ట్రియల్ పార్క్లో అద్భుతంగా రానిచ్చి ఇండస్ట్రీస్ని డెవలప్ చేసే దాంట్లో దాని ద్వారా వచ్చే ట్యాక్స్ని ప్రభుత్వానికి అందించే దాంట్లో కూడా వైశ్య జాతి ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ 10 డిమాండ్లని నెరవేర్చే వరకు అవిశ్రాంతంగా పోరాటం చేస్తాం. దానికి వైశ్య వికాస వేదిక పూర్తి స్థాయిలో ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్సుమంజలు, అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై వైశ్య, జై భారత్.
మా మదన్ గారు అన్న మా డిమాండ్ బీఆర్ఎస్ పార్టీ కూడా ఉన్నారని చెప్పి ప్రభుత్వం తీసుకొచ్చేటప్పుడు ప్రధాన ప్రతిపక్షం మీరు వహించాల్సినటువంటి అవసరం ఉంది. శాసన మండలిలో కూడా ఈ చర్చను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 11 మున్సిపల్ చైర్మన్లు, 7 కార్పొరేషన్లు, ఒక ఆర్టీఐ కమిషనర్, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే ఇచ్చింది. మరి తరఫున కూడా మీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇప్పుడు మాట్లాడాల్సి ఉద్దేశిస్తున్నాం. జై వైశ్య. సోదరులు కాంతం సత్యనారాయణ గారు సమాజానికి అనేక రకాలైనటువంటి సేవలు అందిస్తూ సమాజ నిరంతరం కాంక్షించేటువంటి వైశ్య జాతి విషయంలో పాలకవర్గం అనుసరిస్తున్నటువంటి వైఖరికి నిరసనగా వైశ్యులకు సంబంధించినటువంటి కార్పొరేషన్ తో పాటు రాజ్యాధికారంలో భాగస్వామ్యంతో పాటు అన్ని రకాలైనటువంటి రిజర్వేషన్లు లేకుండా రిజర్వేషన్ల లాంటి సౌకర్యాలు కల్పించబడాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ఈ ధర్నాను, ఈ దీక్షను తప్పకుండా సంపూర్ణంగా బీఆర్ఎస్ పార్టీగా సమర్థిస్తా ఉన్నాం. కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు కూడా సమన్వయం జరగాలి. రాజ్యాధికారంలో సంపద విషయంలో ప్రభుత్వపరమైనటువంటి ఆలంబన అందరికీ ఉండాలనే విధానం. కాబట్టి వాస్తవంగా నేను అంటే గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ కాలంలో అనేక మంది వైశ్య మిత్రులు పనిచేయడం జరిగింది. కాజం సత్యనారాయణ గారు ఆ రోజులలో ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనమందరం కూడా మననం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అనేక అవకాశాలు కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఇతరత్ర శాసనసభ్యులుగా శాసన మండలి సభ్యులుగా అవకాశాలు కల్పించడం జరిగింది. 2 సంవత్సరాల క్రితం కార్పొరేషన్ ఏర్పాటు చేసిన దానికి నిధుల విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ ఏదో అడుగుతున్నారు కాబట్టి కార్పొరేషన్ ఇచ్చిన అనేటువంటి ఒక సాగు తప్ప నిజంగా ఆ కార్పొరేషన్ ద్వారా ఈ వర్గానికి సంబంధించినటువంటి పేదలకు ఉపయోగపడాల్సినటువంటి ఏ కార్యక్రమం కూడా ప్రభుత్వం తీసుకోలేదు. కాబట్టి ఈరోజు బహుశా నాకు తెలిసి అంటే సమాజంలో అన్ని కులాల వాళ్ళు అనేక సందర్భాల్లో ఉద్యమిస్తుంటారు. ఎవరు ఉద్యమించినా, ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరికి సహకారం కావాల్సి వచ్చినా సహకరించేది వైశ్యులే. అటువంటి వైశ్య జాతినే ఈ రోజు రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి దాపురించింది అంటే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి, నిర్వాకానికి నిదర్శనం. కాబట్టి అనేక మందికి న్యాయం జరగడంలో మీ పాత్ర పోషించేటువంటి మీరు మాకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి మాట అన్న తర్వాత మీకు అన్యాయం జరగకుండా మీతో పాటు సహకరించాల్సినటువంటి బాధ్యత సమాజంలోని అందరి మీద ఉంది, మా మీద ఉంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మీరు ఈ రోజు లేవనెత్తినటువంటి అంశాలతో పాటు రాబోయే రోజులలో వైశ్యులకు సమన్యాయం దిశగా ఎక్కడ అన్యాయం జరిగినా తప్పకుండా మీ వెంట మేము ఉంటాం. సత్యనారాయణ గారు చేసింది ఒక జాతి కోసం కాదు, అన్యాయం జరిగేటువంటి అన్ని వర్గాలకు మా సహకారం మీకు, మీ సహకారం మాకు ఉండాలి, ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి ఈ కార్యక్రమంలోని అంతరార్థాన్ని, పరమార్థాన్ని ప్రభుత్వం గమనించి గ్రహించి చేసినటువంటి పొరపాటును సవరించుకొని తక్షణమే వీరి డిమాండ్లు నెరవేర్చాల్సిందిగా నేను టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రతిపక్షం మదన గారిని మరొకసారి వైశ్య వికాస్ గారి ధన్యవాదాలు చెప్తూ సాయి
నమస్కారం. వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ఆర్యవైశ్య కార్పొరేషన్ నిధుల కేటాయింపునకే అని చెప్పి ఒక సాధన దీక్షను చేయడం జరిగింది. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక 11 మున్సిపల్ చైర్మన్లు, 7 కార్పొరేషన్ చైర్మన్లు, ఒక ఆర్టీఏ కమిషనరు, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు. దాని తర్వాత అప్పటికి వైశ్యులకు ఒక కోరిక ఉండేది ఏంటంటే వైశ్య కార్పొరేషన్ వస్తే కార్పొరేషన్ ద్వారా నిధులు వస్తాయి, కార్పొరేషన్ నుండి సమాజానికి బాగుపడతాయని చెప్పి చాలా సందర్భాల్లో వైశ్య సమాజం మొత్తం డిమాండ్ చేస్తాం. కానీ ఎందుకో మరి విధి వక్రీకరించినా ఏం జరిగిందో తెలియదు కానీ కేసీఆర్ ప్రభుత్వం కార్పొరేషన్ ఒకటి మాత్రం ఇవ్వలే. మిగతా చట్టసభల్లో అవకాశం ఇచ్చింది, అన్నీ చేసింది, కానీ కార్పొరేషన్ ఇవ్వలే. కార్పొరేషన్ ఇవ్వకపోతే 2023 వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో వైశ్య గర్జన అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని మేము ఒక 10 డిమాండ్లను పెట్టాం. అందులో ఒక డిమాండ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ కూడా ఇవ్వాలని చెప్పినాం. వైశ్య కార్పొరేషన్ ఒకటే జిందతస్మత్ కాదని చెప్పి చాలా సందర్భాల్లో మేము ప్రభుత్వానికి చెప్పినాం, పాలక పక్షానికి చెప్పినాం, ప్రతిపక్షానికి చెప్పినాం. ఈరోజు మా కులంలో ఉన్నటువంటి అనగదొక్కబడ్డటువంటి జాతి ఏదైతుందో రాజకీయంలో అంటే రాజకీయ అస్పృశ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే వైశ్య సమాజం, వైశ్య జాతి. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, ఈరోజు మీరు ఇచ్చినటువంటి కార్పొరేషన్ ఏదైతుందో ఆ కార్పొరేషన్ కాలపరిమితి అయిపోయి కూడా నెలైన అంటే 2 సంవత్సరాలు కాలపరిమితితోటి కూడా ఇచ్చినటువంటి మీ కార్పొరేషన్ ఈరోజు వరకు ₹1 కూడా నిధులు కేటాయించలేదు. 2 సంవత్సరాలు అయిపోయినా ₹2 కూడా కేటాయించలేదు. దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. మేమేమంటామంటే కాలపరిమితితో తీసుకున్నటువంటి కార్పొరేషన్ ఉండొచ్చు, కానీ అన్ని కులాలకు ఇచ్చినట్టు మాకు కూడా ఇచ్చారు కదా తప్ప ఇది భిక్ష కాదు, ఇది హక్కుగా మేము భావించినాం, సంతోషపడ్డాం. కార్పొరేషన్ ఇచ్చినందుకు అహాకారాలు దాదాపుగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైశ్యులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు తెలిపినటువంటి సంగతి ఉన్నది. కానీ మీరు చేసిన పని ఏంటంటే 0 నిధులు ఇచ్చి కనీసం 15 మంది డైరెక్టర్లను కూడా ఇవ్వకుండా ఈరోజు మొత్తం వైశ్య సమాజాన్ని మళ్ళీ ఒకసారి వెనక నెట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మా వైశ్య సంఘాలు అందరి తరఫున వైశ్య కులంలో పుట్టినందుకు వైశ్యులుగా గర్విస్తూ సేమ్ టైం వైశ్యలో ఉన్నటువంటి 85% ఉన్నటువంటి అనగారిన పేద ప్రజలు ఎవరుతున్నారో మా వృత్తులన్నీ కొల్లగొట్టుకుపోతున్నాయి. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అధమస్థానంలోనూ వ్యాపారాలు లేవు. ఇటు ఫీజులు కావచ్చు, అన్ని రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి నేపథ్యంలో కార్పొరేషన్ ద్వారా కొంత నిధులు వస్తాయని ఒక ఆశ ఉన్నది. దానికోసమే ఇవాళ 500 కోట్ల రూపాయల నిధులు ఇచ్చుకుంటూ మీ ప్రభుత్వంలోనే మీ పార్టీలో పనిచేసే వాళ్ళకు ఒక 15 మంది డైరెక్టర్లని ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేసుకుంటూ ఈరోజు సాధన దీక్షను చేస్తున్నాం. ఇదే కాకుండా ఒక 10 అంశాలు వైశ్య కమిషన్ ఏర్పాటు చేసి ఒక జ్యుడిషియల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఆ కులంలో ఉన్నటువంటి కులం మీద అధ్యయనం జరుగుతుంది, స్థితిగతులు తెలిస్తే దాని ద్వారా కార్పొరేషన్కి ఎన్ని నిధులు ఇస్తే సరిపోతుందని చెప్పి ఒక అధ్యయనం జ్యుడిషియల్ వ్యవస్థ చేస్తుంది. దానికోసం అడిగినాం. అట్లానే ఈడబ్ల్యూఎస్లో వర్గీకరణ అడిగినాం. ఇప్పుడు ఎకనామికల్ వీకర్ సెక్షన్ అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ కింద అగ్రవర్ణాలని చెప్తున్నటువంటి నేపథ్యంలో అగ్రవర్ణ పేదల కోసం మేము కొట్లాడినాం. అగ్రవర్ణ పేదల కోసం చాలా సందర్భాల్లో చేసినాం. మేము ఇప్పుడు ఉన్నటువంటి అగ్రవర్ణాలు చెప్తున్నా ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చిన దాంట్లో కూడా వర్గీకరణ చేయండి. మా వైశ్యులకు అన్యాయం జరుగుతుంది. ఇక్కడ వైశ్యులను అగ్రవర్ణం అనగానే రెడ్డి సామాజిక వర్గమో, కంబ సామాజిక వర్గమో, వెలమ సామాజిక వర్గమో రాజకీయ లబ్ధులు ఎక్కువ పోతున్నారు, వైశ్యులు మాత్రం అనగదొక్కబడుతున్నారు. కాబట్టి ఈడబ్ల్యూఎస్లో వర్గీకరణ చేయమంటాం. అదే కాకుండా ఫ్యూచర్ సిటీలో 30,000 ఎకరాలు ఏదైతే తీసుకున్నారో దాంట్లో మేమేంటంటే స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇండస్ట్రియల్ కారిడార్లో 25% వైశ్యులకు కనుక కేటాయిస్తే, ఒక 1000 ఎకరాలు కనుక కేటాయిస్తే ఉత్పత్తి చేసేదాంట్లో ఉత్పత్తి రంగాలకు మేము ప్రాముఖ్యత వహిస్తాం. ఉత్పత్తి రంగం నుండి వచ్చేసినటువంటి వాళ్ళం కాబట్టి, ఉత్పత్తి కులాలు కాబట్టి డెఫినెట్గా సంపద సృష్టించే దాంట్లో ప్రభుత్వానికి ట్యాక్స్ రూపాయలు కట్టే దాంట్లో మేము వైశ్య సమాజం ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విద్యార్థులకు ఇచ్చేవచ్చు, లేకపోతే రాజకీయ పరంగా కావచ్చు 4% ఉన్నామని చెప్పి ప్రభుత్వం ఇచ్చినటువంటి అనధికార లెక్కలు ఎత్తున్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కులగణన చేసింది, సమగ్ర కుటుంబ సర్వే చేసింది. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కులగణన చేసినటువంటి నేపథ్యంలో మీ దగ్గర ఉన్నటువంటి డాటా ప్రకారం ఆ కుల జనాభా ఎంత ఉంది, మా జనాభా గణన ఎంత ఉంది, జనాభా దామాషా ప్రకారం మాకు రిజర్వేషన్ కేటాయించమని చెప్తున్నాం. ఆ రిజర్వేషన్ కూడా ఏంది రాజకీయపరమైనటువంటి అంశాలను తీసుకుంటాం. ప్రతి పార్టీకి కూడా అప్పీల్ చేస్తున్నాం, ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాం. నామినేటెడ్ పదవులు కూడా మాకు మంచి అవకాశం కల్పించాలని చెప్తున్నాం. మీ కార్యకర్తలకే కల్పించారు తప్ప మాకు సంఘ నాయకులకు కాదు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏకైక సంస్థ వైశ్య వికాస వేదిక వైశ్యుల కోసం పనిచేసేటువంటి నికార్స్గా నిబద్ధతతో పనిచేసేటువంటి సంస్థ ఏదైతుందంటే మా వైశ్య వికాస వేదిక. గతంలో మాలో ఉన్నటువంటి పేద వైశ్యుల కోసం దాదాపు 6,000 మంది విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు ఇచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు సన్మానం చేసినాం.
తెలంగాణ రాష్ట్రం సాధనలో కూడా కీలకంగా పనిచేసిన దాంట్లో కీలక భూమిక వహించింది. మా వైశ్యులు వ్యాపారాలన్నీ ఆగమైపోయినాయి. బంధువులు చేసుకున్నా, ఎక్కడ ఏ అవసరం ఉన్నా, బడి ఉన్నా, గుడి ఉన్నా, ధార్మిక సంస్థలున్నా, ఏది కావాలన్నా వైశ్యుల మీదనే ఆధారపడ్డటువంటి నేపథ్యం ఉన్నది. కానీ ఇక రాజకీయ పరంగా వస్తే అనగదొక్కుతున్నాం, ఎక్కడో అగ్రవర్ణం అని చెప్తున్నాం. అదమ స్థానంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఉన్నాం కాబట్టి మేము కార్పొరేషన్ నిధుల ద్వారా ఎంతో కొంత ఉపాధి కలుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కార్పొరేషన్ నిధుల కోసం ఒక ఏడాది 2 ఏళ్ళు ఆగినాం. ఇక ఆగాల్సిన పని లేదు. రేపు రాబోయేటువంటి ఎలక్షన్లో, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో తప్పకుండా మా సత్తా చూపిస్తాం. హైదరాబాద్లో జరిగేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, దాదాపుగా మేము మైగ్రేట్ అయ్యి గ్రామాలకు వెళ్ళి వ్యవస్థ మారిపోయింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు లేవు కాబట్టి మాల్స్ ఏర్పడినటువంటి నేపథ్యంలో గతంలో కూడా మాల్స్ కోసం వ్యతిరేకంగా పనిచేసినటువంటి వైశ్య వికాస వేదిక ఉంది. మళ్ళీ ఒకసారి కూడా జై మార్వాడి హఠావో అనే దాంట్లో కూడా వైశ్య వికాస వేదిక పనిచేస్తుంది. వైశ్యుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసేటువంటి మా వైశ్య వికాస వేదిక ద్వారా ఈరోజు సాధన దీక్ష చేసినాం. త్వరలో ప్రభుత్వానికి ఒక అప్పీల్ చేస్తాం. మరి ఒకవేళ కనుక రాకపోతే నిధులు 500 కోట్ల నిధులు కేటాయించకుండా 15 మంది డైరెక్టర్లు ఇవ్వకపోతే పూర్తి స్థాయిలో హైదరాబాద్లో పూర్తి స్థాయిలో జరగబోయేటువంటి ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే దాంట్లో కూడా కీలకంగా భూమిక వహిస్తామని చెప్పి వైశ్య వికాస వేదిక నుండి అప్పీల్ చేస్తున్నాం. మాలో ఉన్నటువంటి సంఘాలు ఏ సంఘమైనా కావచ్చు, వైశ్యుల కోసం నికార్సుగా పనిచేసేటువంటి వైశ్య వికాస వేదిక మాత్రం ఉంది. పార్టీలతో సంబంధం లేదు. నేను ఏ పార్టీలో ఉన్నా కానీ ప్రభుత్వాన్ని విమర్శించే దాంట్లో కీలకం ఉంటా, వైశ్యుల అభివృద్ధి కోసం పనిచేసే దాంట్లో కీలకం ఉంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ మరి ఈ స్పాంటేనియస్గా వచ్చి అందరి దీక్షను విజయవంతం చేసిన దాంట్లో మారుమూల ప్రాంతం నుండి చేసినటువంటి మా వైశ్య సోదరులందరూ కూడా పేరు పెరిగిన ఉద్యమాలు చెప్తున్నాం. జై తెలంగాణ, జై వైశ్య, జై భారత్.